భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. విశ్వరూప సందర్శన యోగం అంటే ఈ విశ్వమునందంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఈ విశ్వమునందంతా ఉన్నటువంటి ఆ యొక్క రూపాన్ని దర్శించేటువంటి యోగం. ఈ విశ్వమునందంతటా ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించేటువంటి ఆ విధానం, ఆ దర్శించేటువంటి పద్ధతి, దాన్ని యోగం అన్నారు. మనకేంటంటే దైవం అంటే ఒక లిమిటెడ్ అట్మాస్ఫియర్లో చూస్తాం. మనం దైవాన్ని ఇక్కడ ఒక లిమిటెడ్ ప్లేస్లోనే చూడగలుగుతాం. అంటే ఒక కంజెస్టెడ్గా, అంటే ఒక విగ్రహానికో, ఒక పూజా మందిరానికో, ఒక పీఠానికో, ఒక మంత్రానికో, ఒక యంత్రానికో, ఒక ఫోటోకో పరిమితం చేస్తాం. ఇంకా దేవుడు అంటే అంతవరకు ఏముంటాడో అనుకుంటాం. సపోజ్ ఉదాహరణకి మన ఇంట్లో 10x10 ఒక పూజా గది ఉంది. పూజా గది 10x10 కట్టుకున్నాం. ఇప్పుడు దేవుడు అంటే ఎక్కడ ఉంటాడు అంటాం? అంటే ఇప్పుడు మనం ఆ 10x10 గదిలో వరకే ప్యూరిటీగా ఉంటాం. ఆ 10x10 గదిలో వరకే ప్యూరిటీగా ఉంటాం. ఆ గదిలోకి వెళ్ళాలంటేనే ప్యూర్గా ఉండాలనుకుంటాం. అంటే చాలా ఆ గదిలోకి వెళ్ళాలంటే ఎంతో పవిత్రంగా ఉండాలి. స్నానం చేయకుండా ఆ గదిలోకి వెళ్ళాం. స్నానం చేయకుండా వెళ్ళి అక్కడ ఫోటోలు పట్టుకోం. స్నానం చేయకుండా వెళ్ళి అక్కడ దీపం వెలిగియం. స్నానం చేయకుండా వెళ్ళి ప్రేయర్ చేయం. ఇదేంటి అంటే ఏం జరుగుతుంది? దైవాన్ని ఒక పూజా గదికి పరిమితం చేసినాం. కొంతమంది ఒక విగ్రహానికి పరిమితం చేస్తారు, కొంతమంది ఒక యంత్రానికి పరిమితం చేస్తారు. ఇట్లా పరిమితం చేసి ఉంచుతాం కదా. ఇక్కడ ఇప్పుడు 11వ అధ్యాయంలో ఏంటంటే ఆ పరమాత్మని ఒక పూజా మందిరానికి కాదు, ఒక విగ్రహానికి కాదు, ఒక ఫోటోకి కాదు, ఒక యంత్రానికి కాదు, ఒక మంత్రానికి కాదు, ఇట్లా కాదు. ఈ విశ్వమునందంతటా ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడు? విశ్వమునందంతా ఉన్నాడు. ఈ విశ్వమునందంతా ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించాలంటే ఏం చెయ్యాలి? ఈ విశ్వమునందంతటా ఉన్నటువంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించాలంటే ఏం చేయాలి? అంటే ముందు విశ్వమునందంతటా ఉన్నటువంటి పరమాత్మను దర్శించాలంటే ఈ విశ్వంలో మనం ఉన్నామా లేమా? విశ్వంలో మనం ఉన్నాం కదా. ముందు మనలో ఉండడో లేదో తెలుసుకోవాలి కదా. ముందు మనం బయట వెతకాలనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? మన దగ్గర నుంచే స్టార్ట్ చేయాలి. ఈ విశ్వమునందంతటా దైవాన్ని దర్శించాలంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ నా నుండే నేను స్టార్ట్ అవ్వాలి. ముందు నా లోపల నేను దర్శించగలగాలి. ముందు నా లోపల నేను చూడగలగాలి. నా లోపల నేను దర్శించిన తర్వాత నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో చూడగలగాలి. తర్వాత నా చుట్టూ ఉన్నటువంటి చరాచర జగత్తునందంతటా, యావత్ ప్రపంచమునందంతటా కూడా దర్శించేటువంటి ఆ నాలెడ్జ్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ముందు మనలో మనం దర్శించుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది తప్ప మనలో మనం దర్శించుకోకుండా దైవాన్ని మనకంటే వేరుగా చూస్తున్నంతసేపు, దైవాన్ని మనం మనకంటే వేరుగా ఉన్నాడు అని చూస్తున్నంతసేపు ఇస్ ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ కాదు. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ కాదు. అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాదు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఏంటంటే ముందు నాలో దర్శించాలి. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత సర్వంలో చూడగలగాలి. అంటే ముందు పరమాత్మ ఎలా ఉంటాడు అనేటువంటిది ఒక అవగాహన కలిగినప్పుడు, ఒక అనుభవానికి వచ్చినప్పుడు, పరమాత్మను ముందు మనం అనుభూతి చెందగలిగినప్పుడు సర్వంలో కూడా దర్శించగలదు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి భూమయ్య గారు ఎలా ఉంటారు అని నాకు తెలియదుగా, ఇంతకుముందు నేను చూడలేదు. ఒకసారి చూసామనుకో వీరు భూమయ్య గారు అని అర్థమైంది అనుకో అమ్మ. సపోజ్ నేను ఇప్పుడు ఎక్కడన్నా ఊరు వెళ్ళానుకో, బొంబాయి వచ్చినాం అనుకో, అక్కడ రైల్వే స్టేషన్ కాడ కనిపించారనుకో, ఎస్ ఈ భూమయ్య గారు వీరు అని గుర్తుపట్టగలుగుతున్నా లేదా? అసలు నేను చూడకుండానే నేను వచ్చి వీరు భూమయ్య గారు అని నేను గుర్తుపట్టగలుగుతున్నా అంటే ఫస్ట్ ఒకసారి చూస్తే ఎస్ భూమయ్య గారు. అది వారిని హైదరాబాద్లో చూసినా నేను గుర్తించగలుగుతా, బెంగళూరులో చూసినా గుర్తించగలుగుతా, కలకత్తాలో చూసినా అసలంటూ ఒకసారి చూడగలిగితే నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, అంతరిక్షంలోకి వెళ్ళినప్పటికీ కూడా నేను గుర్తించగలుగుతా. ఎప్పుడు గుర్తించగలుగుతా? ఒక్కసారంటూ నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒక్కసారంటూ వారిని దర్శించినటువంటి అనుభవం ఉంటే, నాకు ఆ అనుభూతి నాకుంటే నేను ఎక్కడ ఉన్నా కానీ వారిని గుర్తించగలుగుతా. ఓకే. అలాగే ముందు దైవానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ముందు మనలో దర్శించగలిగితే, ఇప్పుడు ఎందుకంటే నేను నాకంటే వేరుగా ఉన్నదాన్ని ఊహించలేను. ముందు
నాకంటే వేరుగా ఉన్నదాన్ని నేను ఊహించలేను. ఒకవేళ ఊహించినా కానీ అది ఊహే అవుతుంది కానీ నిజం కాదు. ఊహ ఎప్పుడైనా నిజం కాదు కదా. ఎప్పుడు నిజం అవుతుంది? నిజాన్ని నేను నిర్ధారణ చేసుకున్నప్పుడు, నిజాన్ని నిజంగా దర్శించినప్పుడు మాత్రమే అది నిజం అవుతుంది. ఆ నిజాన్ని నేను ఎక్కడ అనుభూతి చెందగలుగుతా అంటే నా లోపలనే నేను నిజంగా నా స్వరూపాన్ని నేను అనుభూతి చెందగలగాలి. ముందు నా లోపల దైవాన్ని దర్శించాలి, తర్వాతనే బయట నేను దర్శించగలగాలి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు 11వ అధ్యాయంలో 8వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క జ్ఞానాన్ని అర్జునుడికి అందించడం అనేటువంటిది జరిగింది. అనండి. నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వ చక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమేశ్వరం. పేజ్ తిప్పండి. నతుమాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వ చక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమేశ్వరం. 11వ అధ్యాయంలో 8వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఆన్సర్ తెలియజేస్తున్నారు. తాత్పర్యం చదవండి. ఓ అర్జున, నీ యొక్క మూల సమయ నేత్రములతో నీవు నా చక్షురూపమును గాంచజాలవు. నీవు నా విశ్వరూపమును గాంచజాలవు. అంటే ఓ అర్జున, నీ యొక్క మాంసమయ నేత్రములతో, నీ యొక్క మాంసమయ నేత్రములతో నా యొక్క విశ్వరూపమును నీవు దర్శింపజాలవు. క్లారిటీ చెప్పారు కదా. నేను దైవాన్ని దర్శిస్తానని అంటాం కదా. ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే మనం ఒకవేళ నేను ఇప్పుడు చూసిన వాళ్ళందరూ నేను దేవుణ్ణి చూసా అంటారేమో అని చెప్పి, నేను దేవుణ్ణి చూసా అంటారేమో అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఏమని క్లారిటీ ఇచ్చారు? నీ యొక్క మాంసమయ నేత్రముల చేత, నీ యొక్క పాంచభౌతికమైనటువంటి నేత్రముల చేత నా యొక్క విశ్వరూపమును, నా యొక్క రూపమును నీవు దర్శింపజాలవు అని చెప్పి ఎవరికి చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నారు. ఇప్పుడు అర్జునుడికి ఎదురుగా ఉన్నాడా లేడా శ్రీకృష్ణ పరమాత్మ? ఏమన్నా అర్జునుడు ఒక చోట కృష్ణుడు ఒక చోట ఉండి ఫోన్లో మాట్లాడుకున్నటువంటిదా ఇది? ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం మధ్యంలో అర్జునుడు ఒక చోటు ఉంటే శ్రీకృష్ణుడు ఇంకో చోటు ఉంటే ఆన్లైన్ మీటింగ్ కాదు కదా, ఇది లైవ్ మీటింగ్ కదా. లైవ్ మీటింగ్లో ఏమని చెప్తున్నారు? అర్జునుడికి ఏమని చెప్తున్నాడు? ఓ అర్జున, నా యొక్క విశ్వరూపాన్ని నీవు దర్శించాలంటే, నా యొక్క స్వరూపాన్ని నీవు దర్శించాలంటే నీ యొక్క మాంసమయ నేత్రముల చేత నీవు దర్శింపజాలవన్నాడు. ఈయన విస్తుపోతున్నాడు. నువ్వు కనపడుతూనే ఉన్నావుగా అన్న. నువ్వు లైవ్లో నాకు కనపడుతూనే ఉంటే నువ్వు దర్శించలేమని మళ్ళీ కొత్త చిక్కేంటి అన్నాడు. ఇది నాకు ఈ కొత్త చిక్కేంటి అన్నాడు. మనం కూడా అంతే అనుకున్నాం కదా. మనం కూడా ఏమనుకున్నాం? ఇప్పుడు భూమి గారు ఇప్పుడు లైవ్లో డైరెక్ట్గా కనపడుతూ ఉన్నటువంటి అర్జునుడితో ఏమంటున్నాడు పరమాత్మ? ఓ అర్జున, నీ యొక్క మాంసమయ నేత్రాల చేత, పాంచభౌతికమైనటువంటి నేత్రాల చేత నా యొక్క విశ్వరూపమును నీవు దర్శింపచాలు. ఈయనకి చాలా ఇబ్బంది కనిపించింది. మనిషి కనపడుతూ ఉంటే నువ్వు చూడలేవంటుండు. ఇదేంటి? ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. అప్పుడు ఏం స్వామి, మరి ఇది కాదా మీ రూపం? ఇది మీ రూపం కాదా? నా రూపం అనేటువంటిది ఒక పరిమితమైనటువంటిది కాదు, ఒక ఉపాధికి మాత్రమే పరిమితమై ఉండేటువంటిది కాదు నాది. మనకి గతంలో భగవద్గీతలోనే గతంలో చెప్తారనమాట. అవ్యక్తం వ్యక్తమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావం అజానంతో మమావ్యం అనుత్తమం అని చెప్తారు. ఓ అర్జున, నాకు 2 రూపాలు ఉన్నాయి. నాకు ఎన్ని రూపాలు ఉన్నాయి? 2 రూపాలు ఉన్నాయి. ఒకటి పాంచభౌతికమైనటువంటి శరీరము, ఇది వ్యక్తమయ్యేటువంటిది. దేవకి వసుదేవుల గర్భమునందు జన్మించినటువంటి పాదము మొదలు శిరస్సు వరకు ఉన్నటువంటి కాళ్ళు చేతులతో ఉన్నటువంటి ఈ పాంచభౌతిక శరీరం ఏదైతే ఉన్నదో ఇది ఒక రూపం. ఇది వ్యక్తమయ్యేటువంటిది. ఈ వ్యక్తమయ్యేటువంటి పాంచభౌతికమైనటువంటి శరీరం లోపల ఇంకొకటి ఉన్నది. దీని వెనకాతల దీని లోపల ఇంకొకటి ఉన్నది. అది అవ్యక్తమైనటువంటి రూపం. చాలామంది బయటికి కనపడే ఈ రూపాన్ని చూస్తే సంతోషిస్తున్నారు.
బయటికి కనబడేటువంటి పాంచభౌతికమైనటువంటి దేవకీ వసుదేవుల గర్భమునందు జన్మించినటువంటి ఈ పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని చూస్తే సంతోషపడుతున్నారు. ఇదే ఒక ఇమేజ్ తీసుకొని ఒక ఫోటో కట్టించుకుంటుండు, ఒక ఆయన విగ్రహం చేయించుకుంటుండు, దీనికే పూజలు చేసి దీనికే దండాలు పెట్టి దీనికి మొత్తం అయిపోయింది అనుకుంటుండు. అంటే ఒక విగ్రహానికి పూజ చేయగానే ఒక ఫోటో పూజ చేయగానే అయిపోయింది అనుకుంటుండు. అది కంప్లీట్ అవ్వాలా, అది ఆఫే అవుతుంది, అది కంప్లీట్ అయినట్టు కాదు. ఈ యొక్క ఉపాధిని పాంచభౌతికమైనటువంటి ఈ శరీరాన్ని నడిపేటువంటి శక్తి దీని వెనక ఇంకొకటి ఉంది, దీని వెనక ఇంకొకటి ఉంది. అది నా యొక్క అవ్యక్తమైనటువంటి స్వరూపము. దాన్ని నీవు దర్శించాలి, అప్పుడు నీకు పూర్తి జ్ఞానం కలిగినట్టు. ఇప్పుడు మనం శరీరాన్ని దర్శించాలనుకోండి ఈ శరీరాన్ని దర్శించాలంటే ఏం దర్శిస్తాం? ఇప్పుడు సపోజు శేషాద్రి గారిని దర్శించాలనుకున్నాం అనుకోమ్మా. శేషాద్రి గారు అంటే ఎవరంటే వచ్చి నిల్చుంటారు ఇక్కడ, ఐఎమ్ శేషాద్రి గారు అంటారా అనరా? క్లారిటీ చెప్పంటే ఐడి ప్రూఫ్ తీస్తారు, ఆధార్ కార్డు ఏదో ఒకటి తీసి ఐఎమ్ శేషాద్రి గారు అంటారు. అవునా కదా? శేషాద్రి గారు అంటే శరీరమా? ఈ శరీరానికి పేరు శేషాద్రి గారు, ఈ శరీరానికి పేరు శేషాద్రి గారు. నిజంగా శేషాద్రి గారు అంటే శరీరం ఒక్కటేనా? శేషాద్రి గారు ఇప్పుడు శరీరం బయట ఉన్నారా, శరీరం లోపల ఉంటారా? శేషాద్రి గారు శరీరం లోపల ఉన్నాడా, శరీరానికి బయట ఉన్నాడా? ఇప్పుడు బయట ఉండి మాట్లాడుతున్నాడా, లోపల నుండి మాట్లాడుతున్నాడా? లోపల నుండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడేది శరీరం కాదు, మాట్లాడేది వేరే. శేషాద్రి గారు మాట్లాడుతున్నారు, శేషాద్రి గారి యొక్క శరీరం ఇది. శరీరం శేషాద్రి గారు కాదు, శరీరం శేషాద్రి గారు కాదు, శరీరం వెనకాతాలున్నాడు శేషాద్రి గారు. శేషాద్రి గారు తన యొక్క శరీరంతో మాట్లాడుతున్నాడు, శేషాద్రి గారు తన యొక్క శరీరంతో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు శేషాద్రి గారు లోపల వేరుగా ఉన్నాడు. లోపల శేషాద్రి గారు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఈ శరీరంలో ఎప్పటి నుంచి ఉంటున్నారు శేషాద్రి గారు అంటే మనకి పుట్టినప్పటి నుంచి, మాకు అప్పటి నుంచే ఉంటారు. కాకపోతే ఏంటంటే మనకు అర్థం కావడం కోసం ఏంటంటే శాస్త్రాలు ఏమన్నా 6 నెలల పిండమప్పటి నుండి మన స్నేహం భయ అంటే 6 నెలల జీవుడు ప్రవేశిస్తారని కొంతమంది చెప్తారు, మొదటి నుంచే ఉంటారని చెప్తారు. సంథింగ్ ఎప్పుడైతే తల్లి గర్భంలో ఉన్నప్పుడే స్టార్ట్ అయ్యిండు. శేషాద్రి గారు లోపలే ఉన్నాడు, ఆ పిండం లోపలే ఉన్నారు. లోపల ఉన్న విషయం ఎప్పటికి అర్థమైంది? ఎప్పుడు అసలు లోపలికి చూడట్లేదు కదా. నేను లోపల ఉన్నానని ఎప్పుడు అనుకుంటున్నాను, ఎప్పుడు ఒక ప్రశ్న రాలేదు. ఎప్పుడు నేను లోపల ఉన్నానా బయట ఉన్నానా అనే ప్రశ్నే లేదు ఇంతవరకు. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న వచ్చింది, ఇప్పుడు లోపల ఉన్నారా మీరు బయట ఉన్నారంటే నేను లోపలే ఉన్నానంటున్నారు. ఎక్కడున్నా అంటే నేను లోపలే ఉన్నాను. లోపల మీరు ఎక్కడున్నారు? మీ లోపల ఏమైనా చైర్ వేసుకొని కూర్చున్నారా? ఏమైనా బెడ్రూమ్ ఉందా, హాల్ ఉందా? మరి లోపల కూడా మీరు ఎట్లా ఈ రూపంతో ఏమన్నారా, లోపల వేరే రూపంతో ఏమైనా ఉన్నారా? లోపల ఎలా ఉన్నారు ఎప్పుడన్నా మీరు గమనించారా? లోపల అసలు మీకు రూపం ఉందా లేదా? ఈ ప్రశ్నలు ఎప్పుడు రాలేదు, ఈ ప్రశ్నలు ఎప్పుడు రాలేదు. మనం ఎప్పుడు ఆలోచించాలి, ఆ దిశగా ఆలోచించాల. నేనున్నాను, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అనే దాని మీద మనకెప్పుడు కూడా అంత ఆలోచించలేదు, ఆలోచన రాలేదు. కానీ ఇప్పుడు పరమాత్మ మనకు ఒక ఆలోచన కలిగిస్తున్నారు, పరమాత్మ మనకు ఒక ఆలోచన కలిగిస్తున్నారు. ఏమంటానంటే నువ్వు నీ శరీరంలోనే ఉన్నావు. ఎక్కడున్నావు? నీ శరీరంలో ఉన్నావు. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. మనం ఇప్పుడు మన శరీరంలో ఉన్నాం. ఇప్పుడు మనం దర్శించాలంటే ఇప్పుడు ఎక్కడికి పోవాలా? ఇప్పుడు మనల్ని మనం దర్శించాలంటే మన శరీరం లోపల ఎతకాల, బయట ఎతికితే దొరుకుతుందా? ఇప్పుడు ముందు మనల్ని మనం తెలుసుకుంటే దేవుని తర్వాత ఎదుగుదాం. ఇప్పుడు ఎవరిని ఎతకాలి? మనం దేవుడిని ఎతకాలని బయలుదేరు. దేవుడిని ఎతకాలని బయలుదేరితే ఇప్పుడు దేవుడి సంగతి తర్వాత ముందు మన సంగతి తెలియాలి కదా. మన సంగతే తెలియకుండా దేవుడి సంగతి ఏం తెలుసుకుంటాం? ఎరుకన్నా అదే, మరుపన్నా అదే. ఓకే, తెలుసుకుందాం. ఓకే, అర్థమైందిగా అయ్యా శేషాద్రి గారు. ఇప్పుడు మీరు లోపల ఉన్నారు, మీరు మీ శరీరంలో ఉన్నారనే విషయం క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పుడు ఏమన్నానంటే అర్జునుడికి పరమాత్మ నీ యొక్క మాంసమైన నేత్రముల చేత నన్ను దర్శించలేవు అన్నారు. ఎందుకన్నారు? మనం పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రపంచం మొత్తాన్ని దేంతో చూసాం? ఈ నేత్రాలతోటే కదా చూసింది. ప్రపంచం మొత్తాన్ని దర్శించింది ఈ నేత్రాలతోటే. మరి ఇంత ప్రపంచాన్ని దర్శించినటువంటి ఈ నేత్రాలకు మరి దైవాన్ని దర్శించే శక్తి లేదా? ఈ నేత్రాలకు దైవాన్ని దర్శించే శక్తి లేదా అంటే శక్తి లేదు అంటున్నారు. ఈ నేత్రాలకు
ఆసక్తి లేదు అంటున్నారు. మరి ఈ నేత్రాలను ఈ నేత్రాలతో సాధ్యం కాకపోతే మరి దైవాన్ని దర్శించాలంటే ఇంకేం పెట్టి చూడాలా? దానికి ఏమైనా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉందా? దైవాన్ని దర్శించడానికి ఏమన్నా ఇప్పుడు స్పెడ్స్ ఉన్నాయి కదా, మామూలు కనపడలేదు, కనపడకపోతే స్పెడ్స్ పెట్టుకున్నామా లేదా? అలాగే ఇప్పుడు మనకు కనపడినటువంటి దైవాన్ని దర్శించడం కోసం అలాంటి స్పెడ్స్ లాంటిది ఏమైనా స్పెషల్ ఇన్స్ట్రుమెంట్ ఏమైనా ఉందా? అది ఉంటే అది తెచ్చుకొని చూద్దాం. ఒకవేళ దీనివల్ల అవ్వకపోతే అది తెచ్చుకుందాం, దాంతో సాధ్యమైంది. ఇప్పుడు మామూలు పుస్తకం కనపడలేదమ్మా, స్పెడ్స్ పెట్టుకుంటే కనపడుతుందా లేదా? ఈ స్పెడ్స్ కనబడుతుంది, దొరుకుతుందో తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు దైవాన్ని దర్శించేటువంటి స్పెడ్స్ ఏడుంటుందో తెలుసుకొని తెచ్చుకుంటే ఇప్పుడు చాలా మంది నేను దర్శించే అంటున్నారు కదా, ఎక్కడ ఉంటుందో మరి ఆయన్ని అడుగు. ఆయన మాత్రం అడ్రస్, ఇప్పుడు నువ్వు కళ్ళతోటి మంచిగా నన్ను దర్శించాలంటే స్పెడ్స్ కావాలన్నారు, స్పెడ్స్ ఎక్కడ అమ్ముతారో అడ్రస్ చెప్పకుండా చెప్తారు ఆయన గారు స్వామి? అడ్రస్ చెప్తారా లేదా? అడ్రస్ కూడా వారు మనకు హింట్ ఇస్తారు, దాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం మనం. నెక్స్ట్, కావున దివ్య దృష్టిని జ్ఞాన నేత్రమును నీకు ప్రసాదించుచున్నాను. నీకు దివ్య దృష్టిని జ్ఞాన నేత్రమును నేను ప్రసాదిస్తున్నాను. ఒక క్లారిటీ ఇచ్చారు పరమాత్మ. ఏమని చెప్తున్నాడు? నాయన, నా యొక్క విశ్వరూపాన్ని దర్శించాలంటే నీకు పాంచభౌతికమైనటువంటి నేత్రాల చేత కాదు, దాన్ని దర్శించాలి అంటే నీకు దివ్య దృష్టి కావాలి, జ్ఞాన నేత్రం కావాలి. దానికి మనకి యోగాలో థర్డ్ ఐ అంటారు. ఏమంటారు? మూడో కన్ను తెరవాలంటారు. ఏమంటారు? మూడో కన్ను తెరవాలంటారు. ఎవరైతే మూడో కన్ను తెరుస్తారో వాళ్ళు ఆ మూడో కన్ను ద్వారా మాత్రమే దైవాన్ని దర్శించవచ్చు అనేటువంటిది ఇక్కడ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. దాన్నే ఇందాక శ్లోకంలో కూడా దివ్యం దదామి తే చక్షు, దివ్యం దదామి తే చక్షు పశ్యామి యోగమేశ్వరన్. నా యొక్క ఈ యొక్క విశ్వరూపం మొత్తాన్ని కూడా నీవు దర్శించాలి అంటే ఏం కావాలా? జ్ఞానం కావాలి. జ్ఞానం అనే నేత్రం, జ్ఞానం కావాలి, జ్ఞాన నేత్రం కావాలన్నారు. అదే దాన్ని ఇక్కడ ఏమంటారు? జ్ఞానం అని చెప్తాం మనం. జ్ఞానం అనేటువంటిది కావాలి. ఎవరికి ఆ జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఆ యొక్క స్వరూపాన్ని దర్శించగలుగుతారు. ఓకే, వ్యాఖ్య చదివాయి. భగవంతుడేలా కనిపించుట లేదను ప్రశ్నకి చట సమాధానము చెప్పబడినది. ఓకే, ఎవరికైనా ఒక క్వశ్చన్ ఉంటే లోకంలో సహజంగా ఉంటుంది కదా, నాకు భగవంతుడు కనపడలేదు అంటారు కదా. ఒకవేళ ఎవరికైనా ఈ క్వశ్చన్ ఉంటే నాకు భగవంతుడు ఎందుకు కనిపించట్లేదు, భగవంతుడు నాకు ఎందుకు కనిపించట్లేదు అనే ఒక ప్రశ్న వస్తే ఆ ప్రశ్నకి ఇక్కడ ఆన్సర్ ఇస్తున్నారు పరమాత్మ. అంటే ఎవరికి? భగవంతుడు కనపట్టలేదన్నోళ్ళకి ఆన్సర్. భగవంతుడిని ఇప్పుడు నేను భగవంతుడిని చూశాను అంటే నో మోర్ క్వశ్చన్. భగవంతుని చూశారు అంటే వాళ్ళకి జ్ఞానం అవసరం లేదు, ఇది భగవద్గీత వాళ్ళు ఈ శ్లోకం చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా కానీ నాకు భగవంతుడి యొక్క దర్శనం కాలేదు, భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం కలగలేదు అనే క్వశ్చన్ ఉంటే ఈ శ్లోకంలో మనకు ఆన్సర్ చెప్పారు, దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే భగవంతుడు ఎందుకు కనిపించట్లేదు అనే ప్రశ్న రాదు అసలు మామూలుగా. కానీ ఇక్కడ అర్జునుడు ఎదురుగా ఉంటేనే చెప్పాడు పరమాత్మ, అందుకోసం డౌట్ వచ్చింది. అర్జునుడు ఎదురుగా ఉన్నటువంటి అర్జునుడితోటి నీకు నా యొక్క స్వరూపాన్ని దర్శించాలంటే జ్ఞాననేత్రం కావాలనేసరికి ఆయనకు డౌట్ వస్తుంది. ఇది కాదా నీ రూపం ఇది కాదా, నీ రూపం ఇంకేంటి, నువ్వు ఎలా ఉంటావు, నీ యొక్క రహస్యం ఏంటి అనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే భగవంతుడు ఎలా కనిపించట్లేదు, అది భగవంతుడు ఎలా కనిపించట్లేదు అనే ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు పరమాత్మ. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్, ఈ చర్మచక్షువులచే స్థూల నేత్రములచే మనుజుడు అతి సూక్ష్మమైన పరమాత్మను చూడజాలడు. అంటే ఈ చర్మచక్షువుల చేత అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాత్మను దర్శించడం సాధ్యం కాదు. ఈ నేత్రాలతో దర్శించడం సాధ్యం కాదు. దానికి ఏం చేయాలి? సామాన్య కాశముచే అంటే ఈ యొక్క నేత్రాల చేత సామాన్య ఆకాశమునే దర్శించలేవు. ఈ నేత్రాలు
సామాన్య ఆకాశమునే దర్శించలేవు. ఇంకా అత్యంత ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాత్మను ఎలా దర్శించగలరు? మనకి పంచభూతాలు చెప్తారు. ఫస్ట్ ఏమని చెప్తారు? పృథ్వీ, జలము, అగ్ని, వాయువు. వాయువునే మనం చూడలేము. ఫ్యాన్ వేస్తే గాలి తగిలితే వాయువు ఉందనుకుంటాం. వాయువుని ఎలా గుర్తిస్తాం? స్పర్శ ద్వారా గుర్తించగలుగుతాం. కానీ ఆకాశాన్ని ఎలా గుర్తిస్తాం? ఆకాశం ఏమన్నా కంటికి కనిపిస్తుందా? ఆకాశమే కంటికి కనిపించట్లేదు. ఆకాశం అంటే చాలామంది ఏం చేస్తారు? పైకి చూస్తారు. ఆకాశం అంటే చాలామంది మనమందరం ఎటు చూస్తాం? ఆకాశంలో సూర్యుడు ఉంటాడు అనగానే పైకి చూస్తాం. ఆకాశంలో చంద్రుడు ఉంటాడంటే పైకి చూస్తాం. ఆకాశం అంటే స్పేస్ కదా. ఆకాశం అవకాశస్య అని శాస్త్రంలో చెప్పారు. అవకాశం ఇచ్చేటువంటి దాన్ని ఆకాశం అన్నారు. ఇప్పుడు మనం అందరం కూర్చుంది ఆకాశంలోనే. భూమి ఉపరితలం మీద ఉన్నాం మనం. భూమి లోపల లేవు. మనం ఎక్కడున్నాం? భూమి లోపల ఉన్నామా? భూమి ఉపరితలం మీద. భూమిని ఆనుకొని ఉన్న మొత్తం కూడా స్పేస్ అంతా కూడా ఆకాశమే కదా. ఇప్పుడు మనం అందరం కూడా ఆకాశంలోనే ఉన్నాం. మన ఇల్లులన్నీ కూడా ఆకాశంలో ఉన్నాయి. ఈ రోడ్ల మీద ప్రయాణం చేస్తే ట్రైన్స్, బస్సులు, ఆటోలు, కార్లు, వెహికల్స్ అన్నీ కూడా ఆకాశంలోనే తిరుగుతున్నాయి. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఆకాశం అంటే ఖాళీ ప్రదేశం. ఇంకా ఆధ్యాత్మికంగా చెప్పాలంటే శబ్దస్వరూపం అని చెప్తారు. ఆకాశాన్ని శబ్దస్వరూపం అని వర్ణించటం అనేటువంటి జరిగింది. అవకాశం ఇచ్చేటువంటిది అని చెప్పారు. మరి ఇట్లా చెప్పబడినటువంటి ఆకాశాన్ని గుర్తించడమే మన వల్ల అవ్వట్లేదు. ఇంకా ఆకాశము కంటే అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి ఆత్మను గురించి ఎవరు తెలుసుకోగలుగుతారు? అదే చెప్తున్నాను. సామాన్య ఆకాశమునే గుర్తించలేకపోతున్నారు ఈ మానవులు ఈ నేత్రాలతోటి. దానికంటే సూక్ష్మమైనటువంటి చిదాకాశము ఆత్మను ఎవరు దర్శించగలుగుతారు? సాధ్యమవుతుందా? అది అంత తేలిగ్గా సాధ్యమయ్యేది కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్, సామాన్య ఆకాశమునే ఈ నేత్రములచే జాలనప్పుడు ఇక సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశమును పరమాత్మను ఎట్లు చూడగలడు? పంచభూతాత్మకమగు నేత్రము పాంచభౌతిక పదార్థములని చూడగలదు గాని అంటే ఆత్మ వస్తువును కాదు. అర్థమైంది కదా. అంటే పాంచభౌతికమైనటువంటి నేత్రము పాంచభౌతికమైనటువంటి పదార్థాలనే చూడగలుగుతుంది కానీ చిన్మయ స్వరూపాన్ని దర్శించడం సాధ్యం కాదు అని చెప్తుంది. అంటే పాంచభౌతికమైన ఈ జగత్తు మొత్తం ఎలా పుట్టిందంటే పంచభూతాత్మకం అన్నారు. జగత్తు ఎలా పుట్టిందంటే పంచభూతాల చేత సృష్టింపబడింది అన్నారు. ఈ పంచభూతాలతో సృష్టింపబడినటువంటి ఈ జగత్తును మాత్రమే ఈ నేత్రాలు చూడగలుగుతాయి. అర్థమైంది. అత్యంత సూక్ష్మమైనటువంటి ఆత్మను చిన్మయ స్వరూపాన్ని ఇప్పుడు ఇది గిన్నె అన్నం, ఇది ఒక మెటల్, ఇది ఒక పదార్థం, ఇది ఒక వస్తువు. దీన్ని మనం కంటితో చూడగలుగుతాం. ఈ బౌల్ని మనం కంటితో చూడగలుగుతాం. గిన్నెని చూడగలుగుతాం. ఈ గిన్నెలో ఉన్న ఖాళీని, ఈ స్పేస్ని చూడగలుగుతామా? గిన్నె ఉందంటాం, ఖాళీ గిన్నె ఉందంటాం, కానీ లోపల ఉన్న స్పేస్ని దర్శించడం మనకు సాధ్యం కాదు. ఈ స్పేస్లో కూడా ఎనర్జీ ఫామ్ అయ్యింది. ఆ స్పేస్లో కూడా ఎనర్జీ ఫామ్ అయింది. ఆ ఎనర్జీని చూడటం సామాన్యుడికి సాధ్యమయ్యేటువంటిది కాదు. ఒక పెద్ద బౌల్ ఉందనుకోండి, పెద్ద బౌల్ ఉంటే దాంట్లో ఎంటీ ప్లేస్ ఉంటుంది కదా, స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్ని చూడలేడు. గిన్నె ఖాళీ గిన్నె అంటాడు. అర్థమైంది. అంటే ఈ సామాన్యంగా ఉండేటువంటి ఈ ఆకాశాన్ని చూడటం సాధ్యం కాదు నీకు. ఎందుకంటే ఈ నేత్రం యొక్క శక్తి ఎంతవరకు ఉంటుందంటే పాంచభౌతికమైనటువంటి పదార్థాన్ని మాత్రమే దర్శించగలదు. అభౌతికము అలౌకికము అయినటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించటం ఈ నేత్రాలకు సాధ్యం కాదు. ఓకే, నెక్స్ట్. కావున పరమాత్మను దర్శించవలేనని జ్ఞాననేత్రము దివ్య దృష్టి అవసరమై ఉన్నది. ఓకే, ఒక క్లారిటీ ఇచ్చారు. పరమాత్మ క్లారిటీ ఇచ్చారు. పరమాత్మను దర్శించాలంటే జ్ఞాననేత్రము దివ్య దృష్టి, దివ్య దృష్టి కావాలి. అవి ఉంటేనే చూడగలుగుతారు. ఓకే, అమ్మాయి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎట్లా చూడొచ్చు అనే డౌట్ ఉండే మనకి. ఎట్లా డౌట్ ఉంటే ఒక క్లారిటీ ఇచ్చారు. జ్ఞాననేత్రము
జ్ఞాన నేత్రం కావాలా, దివ్య దృష్టి కావాలా. ఆ జ్ఞాన నేత్రం ఉంటే చూడొచ్చు, జ్ఞాన నేత్రం ఉంటే చూడొచ్చు. ఇప్పుడు మనం అది సంపాదించుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ అర్హతను మనం పెంపొందమే. దైవాన్ని దర్శించాలనుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని జ్ఞాన నేత్రాన్ని తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. జ్ఞాన నేత్రాన్ని దర్శించేటువంటి దాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 3D ఫిల్మ్స్ ఉంటాయి అనుకోయ్యా, మనం 3D ఫిల్మ్కి వెళ్ళామనుకోండి, స్పెడ్స్ ఇస్తారు అందరికి. స్పెడ్స్ లేకుండా వెళ్తే చూడొద్దు, అది అర్థమైందా? 3D ఫిల్మ్ చూడాలంటే ఖచ్చితంగా దాన్ని చూడటానికి కావాల్సినటువంటి స్పెడ్స్ ఉండాలి. అది ఉంటేనే మనం దాన్ని క్లారిటీగా దర్శించగలుగుతాం. స్పెడ్స్ లేకుండా వెళ్ళి కూర్చొని నాకేం కనపడలేదు అని అప్పుడు పక్కన ఉన్నోడు చెప్తారు అనమాట, ఏరా మనం వచ్చేప్పుడు స్పెడ్స్ ఇచ్చారు కదా, అది పెట్టుకొని చూడరా కనపడేది అన్నాడు. ఓ ఇది పెట్టుకోవాలో నాకు తెలియదు అంటాడు. ఇది పెట్టుకుంటే చూడొచ్చు అనే విషయం నాకు తెలియదు, ఇవి పెట్టుకుని మంచిగా కనపడుతుంది, ఓ భలే కనపడుతున్నాయి, బొమ్మలు భలే కనపడుతున్నాయి. ఇప్పుడు దాకా ఏం కనపడలే, మొత్తం ఖాళీ తెరే కనపడుతుంది, ఏదో రంగులు కనపడుతున్నాయి కానీ అందులో ఇమేజ్లు ఏమి లేవు. సౌండ్స్ ఏమి వస్తున్నాయి కానీ ఇమేజ్లు ఏం కనపడలేదు. ఎప్పుడు కనపడింది? ఈ స్పెడ్స్ పెట్టుకోగానే మంచిగా అద్భుతంగా ఆ యొక్క దృశ్యాలను చూడగలిగాడు. ఓకే, అర్థమైందిగా? అంటే మామూలు 3D సినిమా చూడాలంటేనే 3D దానికి సంబంధించినటువంటి స్పెడ్స్ ఉండాలి కదా. అలాగే ఇక్కడ కూడా పరమాత్మను దర్శించడానికి ఏమని చెప్తున్నారు? జ్ఞాన నేత్రం, దివ్య దృష్టి, దానిని సంపాదించుకోనైనా. నువ్వు దాన్ని పొందినట్లయితే నీకు దైవాన్ని దర్శించడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మనందరి లక్ష్యం అదే కదా, దైవాన్ని దర్శించడమే కదా లక్ష్యం. ఈ జన్మకు ముఖ్య కారణం అదే కదా. ఎందుకు వచ్చాం జన్మకు? దైవాన్ని చేరటానికి, దైవం యొక్క సన్నిధికి చేరుకోవటానికే వచ్చును. తెలియట్లేదు ఎలా చేరాలో తెలియట్లేదు. క్లారిటీ ఇచ్చారు. ముందు నేను ఎక్కడున్నో తెలుసుకో, ముందు నన్ను చూడు, చూసిన తర్వాత నేను ఎక్కడున్నో పూర్తిగా తెలుసుకో. అమ్మాయి తెలుసుకున్నాక ఎగరా అడిగిరా, అంతే కదమ్మా. ఇప్పుడు మనకి 11వ అధ్యాయం లాస్ట్లో చెప్తారంట, జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేశుంచ పరంతపః అని చెప్తారు. భక్త్యా త్వనన్యయ శక్య అహమేమం విదోర్చున జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన ప్రవేశించ పరంతపః అని చెప్పారు. అనన్య భక్తి కావాలి ఫస్ట్ క్వాలిఫికేషన్. అన్య భక్తి కాదు, రకరకాలుగా చెదిరిపోకూడదు భక్తి. ఒకే చోట స్థిరంగా ఉండాలి, ఒకే చోట స్థిరంగా భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ జ్ఞానం అవుతుంది. దాన్ని ఎలా తెలుసుకోవాలి? 3 స్టెప్స్. జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఎన్ని స్టెప్స్ చెప్పారు? ఫస్ట్ 3 స్టెప్స్ చెప్పారు. 1 జ్ఞాతం, 2 ద్రష్టం, 3 ప్రవేశం. జ్ఞాతం అంటే ఫస్ట్ తీరిపాటు. జ్ఞాతం అంటే ఏంటి? తీరిపాటు. ద్రష్టం అంటే తెలుసుకున్నటువంటి తీరిపాటు ప్రకారం ఎస్ఆర్ను క్లారిఫై చేసుకోవటం, ఎస్ఆర్ను అనేటువంటిది క్లారిఫై చేసుకోవడం. కానీ ప్రవేశించ అనేటువంటిది ప్రాక్టికల్స్, అవి మనం ప్రాక్టికల్స్ చేయాలి. కానీ ఫస్ట్ 2 ఉంటాయి కదా, జ్ఞాతం ద్రష్టం అనేటువంటిది శాస్త్రం కానీ సద్గురువు కానీ దర్శింపజేస్తారు. అదే సద్గురువు కానీ శాస్త్రం కానీ, శాస్త్రం మనకి అర్థమైనా కానీ లేకపోతే శాస్త్రం అర్థం కానప్పుడు సద్గురువుని ఆశ్రయించినా కానీ మొదటి 2 ఫుల్ఫిల్ అవుతాయి. జ్ఞాతం అనేటువంటిది కానీ ద్రష్టం అంటే పరమాత్మను గురించి తెలుసుకోవటం కానీ పరమాత్మను దర్శించటం కానీ అవుతుంది. పరమాత్మను దర్శించితే పూర్తి కాదు ఇక్కడ సబ్జెక్టు. పరమాత్మలో విలీనం కావాలి. ప్రవేశించి అన్నారు, పరమాత్మలో ప్రవేశించాలి. ఇది ఇక్కడ మనకి అర్థమయ్యేట్లుగా పరమాత్మ చెప్పింది. అందుకు గురువు కావాలి. ఈ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. సపోజ్ ఉదాహరణకి ఇక్కడ సెంటర్లో మంచి యాపిల్స్ వచ్చినాయని చెప్పి శేషాద్రి గారికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి వర్లీ సెంటర్లో మంచి యాపిల్స్ అద్భుతంగా ఉన్నాయి, చాలా టేస్ట్ ఉన్నాయని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు. ఇది జ్ఞాతం అంటే యాపిల్స్ అక్కడ ఉన్నాయని తెలుసుకున్నారు. శేషాద్రి గారు యాపిల్స్ ఎక్కడ ఉన్నాయని తెలుసుకున్నారు. ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్నాయని తెలుసుకోవడంతో పూర్తయిందా? ఇది ఫస్ట్ స్టెప్, తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. అసలు నిజంగా ఉన్నాయో లేవో తెలుసుకుందాం, నిజంగా ఉన్నాయో లేవో చూసొద్దామని చెప్పి వెళ్ళి చూశారు. ఇది ద్రష్టం. అర్థమైందమ్మా? ఆ యాపిల్స్ ఉన్నాయా లేవా అని వెళ్ళి చూశారు. ఇది ద్రష్టం, చూశారు. ఇప్పుడు మరి ఉన్నాయని తెలుసుకున్న పరంగా చూస్తే
ఉన్నాయి. ఉన్నాయి. ఇంకా అయిపోయిందా? అయిపోవాలా, అంతటితో అయిపోవాలా. వాటిని డజన్ ఎంతో కనుక్కొని ఆ డజన్ కొనుక్కొని వచ్చి ఇంటికి తీసుకొచ్చి కట్ చేసి తను వారి పిల్లలు వాళ్ళ మిస్సెస్ మీరు అందరికి తలా 4 ముక్కలు షేర్ చేశారు, అందరు తిన్నారు. ఇప్పుడు ఆ యాపిల్స్కి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ మీకు వచ్చినట్టు. అంటే ఏం చేశారు? ఫస్ట్ యాపిల్స్ గురించి తెలుసుకున్నారు, వెళ్ళి చూశారు, దర్శించారు, తర్వాత వాటిని తెచ్చుకొని తిన్నారు. అలాగే పరమాత్మను గురించి తెలుసుకోవాలి, పరమాత్మను దర్శించాలి. 3 పరమాత్మ స్వరూపంగా మారిపోవాలి. పరమాత్మ స్వరూపంగా మారిపోవాలి అంటే పరమాత్మ స్వరూపంగా మారిపోవాలి అనే క్వశ్చన్ ఇదేంటంటే లెర్నింగ్ స్టేజ్లో చెప్పేది. మళ్ళీ స్థాయిని బట్టి చెప్తూ ఉంటారు. పరమాత్మ స్వరూపంగా మారిపోవాలంటే మన పరమాత్మ వేరే ఉండడం, మనం వేరే ఉండడం, చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మళ్ళీ తత్వవేత్తలు అయితే చాలా డిఫరెంట్గా మాట్లాడతారు. ఇక్కడ మనం లెర్నింగ్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ అర్థం కావడం కోసం ఇలా చెప్పుకోవడం, పరమాత్మలో ఐక్యం కావడం అనేటువంటి మాట అలా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం. తెలుసుకోవాలి, దర్శించాలి, ప్రవేశించాలి. అమ్మయ్య ఒక క్లారిటీ. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడని తెలుసుకున్నాం. అంటే ఎక్కడున్నాడంటే శాస్త్రంలో చెప్పారు. ఇందు గలడందు లేడను సందేహం వలదు చక్ర సర్వోపగతులు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాగ్రుడు. అర్థమైందమ్మా? సర్వభూతస్థమాత్మానం అని చెప్పారు. బహిరంతస్య భూతానాం ఆచరించరమే వచనం. లోపల వెలుపల అనేటువంటి నిర్ణయం లేకుండా సర్వత్రా పిపీల కాదు బ్రహ్మ పర్యంతం వరకు చరాచర జగత్తునంతరం ఆయనే అనుస్యూతమై వ్యాపించి ఉన్నాడు అని చెప్పారు. ఈశావాస్యం వెతుకం సర్వం ఎత్కించే జగత్యం జగత్ అన్నాడు. ఈ ఈశ్వరుడి సమస్తమనందు కూడా నిండి నిబిడీకృతమైన ములుగుచ్చ సందు లేకుండా ఆ పరమాత్మే నిండి ఉన్నాడు అని చెప్పారు. అమ్మయ్య, ఇది ఒకటి అర్థమైంది. ఆయన అంతటా ఉన్నాడని తెలుసుకున్నాం. అంతటా ఉన్నాడు, కనపడాలిగా. అంతటా ఉండే కనపడాలిగా. ఇప్పుడు పెన్నులో ఉన్నాడన్నారు, పెన్నులో ఉంటే నాకు కనపడాలిగా. పెన్నాలుగానే కనపడుతుంది, పెన్నాలుగానే కనపడుతుంది. పరమాత్మలాగా ఏడ కనపడుతుంది? అయ్యే స్టూల్ అలాగనే కనపడుతుంది. పరమాత్మలాగా ఏమైనా కనపడుతుందా? కొద్దిగా కూడా కనపడట్లా. ఏమైనా మార్పు కనపడుతుందా మీకు? భగవద్గీత చదవడం వల్ల ఏమైనా స్టూల్ అలా కాకుండా ఇదేమైనా వేరే ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఏమైనా కనపడుతుందా? పిల్లోలాగా ఏమైనా కనపడుతుందా? లేదు కదా. ఫ్యాన్ అలానే కనబడుతుంది, లైట్ అలానే కనబడుతుంది, వాల్ అలాగనే ఉంది, డోర్ అలాగనే ఉంది. అన్నీ యాస్టీస్ ఉన్నాయి. మరి యాస్టీస్ ఉంటే మరి దైవం ఏంటి? ఇక్కడ అంతటా ఉన్నాడన్నారు, నాకేం కనపట్టలేదు. టాపికే అది కదా. ఇక్కడ విశ్వమునందంతటా ఆయన వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోవాలి. విశ్వమునందంతటా ఆయన వ్యాపించి ఉన్నటువంటి విధానాన్ని తెలుసుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఫస్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు సపోజ్ లైట్ వేసాం, వెలిగింది. దాన్ని ఏమన్నారు? కరెంట్ అన్నారు. మన తెలుగులో చెప్తా, కరెంట్ అన్నాం. కరెంట్ లైట్లోకి ఎట్లొచ్చింది? మెయిన్లో నుంచి వచ్చింది. మెయిన్లోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి, మెయిన్ వైర్ నుంచి, ట్రాన్స్ఫార్మర్ నుంచి, ఇట్లా వచ్చి సబ్ స్టేషన్ నుంచి, లేకపోతే మెయిన్ స్టేషన్ నుంచి, లేదా పవర్ హౌస్ నుంచో ఎక్కడి నుంచో వచ్చిందని చెప్పుకుంటాం. సరే, అది ఎక్కడే మొత్తం మనకి ఎందుకు హిస్టరీ? మన మెయిన్లో నుంచి ఇక్కడికి వచ్చింది పవర్, మెయిన్లో నుంచి పవర్ ఇక్కడికి వచ్చింది. మధ్యలో ఉన్నటువంటి వైర్లు ఎక్కడ కనపడుతుందా? ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి వైర్ కాడ అది ఉన్నట్టా లేనట్టా? ఇప్పుడు మనకి కనపడుతుందా? అది మరి కనపడకపోయినా కానీ ఉందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీకంటే చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి ఇక్కడ కరెంట్ ఉంది అని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. చిన్నపిల్లవాడిని తీసుకొచ్చి ఇక్కడ కరెంట్ ఉందంటే ఒప్పుకుంటాడా? వైర్లో ఒప్పుకోడు. కానీ మీకు ఆ నాలెడ్జ్ ఉంది. అక్కడ కనపడకపోయినా కానీ ఇక్కడ కనపడుతుంది కాబట్టి, అక్కడ ఉంటేనే ఇక్కడ కనపడుతుంది అనే నాలెడ్జ్ మీకుంది కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. సామాన్యుడు యాక్సెప్ట్ చేయడు. ఓకే, ఇంకోటి, కరెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే తెలివిగల్లో ఉంటారుగా, ఏమని చెబుతారంటే వాటర్లో నుంచి, అంటే పంచభూతాల్లో దేంట్లో నుంచి అయినా పవర్ తీయచ్చు. బొగ్గులో నుంచి తీస్తారు, భూమి అంటే బొగ్గులో నుంచి తీస్తారు, గాలిలో నుంచి తీస్తారు, నీళ్లలో నుంచి తీస్తారు, నిప్పుల్లో నుంచి తీస్తారు. పవర్ని 4 రకాలుగా తీస్తారు. ఆయిల్స్లో నుంచి తీయచ్చు, ఎట్లయినా పవర్ని మనం జనరేట్ చేయొచ్చు. ఓకే, సరే, తెలివిగల్లో మనకి ఎక్కువ అందుబాటులో ఉన్నటువంటిది నీళ్లలో నుంచి పవర్ వచ్చిందన్నాడు.
పవర్ ఎక్కడి నుంచి వస్తుందంటే నీళ్ళలో నుంచి వచ్చింది అన్నాడు. అయితే ఒక బకెట్ నీళ్ళ పెట్టి ఒకవైపు ప్లగ్ పెట్టి వైర్లు తీసిపోయి అందులో పెట్టిండు, ఎలుగుద్దా? మరి నీళ్లలో నుంచి పవర్ వచ్చిందన్న ఎందుకు ఎలగట్టేదని మామూలుడు వచ్చి అడుగుతారు. మామూలుడు ఇప్పుడు మనం చెప్పినాం అనుకోండి, నాకు అర్థం కావట్లేదు అంటాడు. నీళ్లలో నుంచి కరెంట్ ఎట్ట వచ్చింది అన్నాడు. నీళ్లలో కరెంట్ ఉందని నేను నమ్మను అంటాడు. నీళ్లలో కరెంట్ ఉందంటే నేను నమ్మను అంటాడు. మరి నీళ్లలో నుంచి కాదా వచ్చింది? నీళ్లలో నుంచే వచ్చింది. కానీ నీళ్ల లోపల దాగి ఉన్నటువంటి పవర్ను గుర్తించాలంటే దాన్ని ఒక ప్రాసెస్ చేయాలి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ చేసినప్పుడే ఆ వాటర్లో ఉన్నటువంటి ఎనర్జీని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ప్రాసెస్ చేయకుండా వాటర్లో ఉన్నటువంటి ఎనర్జీని ఎలా గుర్తించగలుగుతాం? ప్రాసెస్ చేసిన తర్వాత మనం యాక్సెప్ట్ చేస్తాం, ఎస్ ఈ పవర్ ఆ వాటర్లో నుంచి వచ్చింది అనేటువంటి దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఓకే, అర్థమైంది కదా? అంటే ఇప్పుడు నీళ్లలో కరెంట్ ఉందా లేదా? నీళ్లలో కరెంట్ లేకపోతే ఇక్కడ కనపడదు, నీళ్లలో లేకపోతే ఇక్కడ కనపడదు. మరి నీళ్లలో కనపడుతుందా? నీళ్లలో కనపడకపోయినా మనం నీళ్లలో ఉన్నదంటే ఒప్పుకుంటామా ఒప్పుకోమా? ఇప్పుడు ఒప్పుకుంటాం. ఈ నాలెడ్జ్ లేకపోతే ఒప్పుకుంటామా? ఈ నాలెడ్జ్ ఉంటే నీళ్లలో ఉన్నదాన్ని కూడా మనం అంగీకరించగలుగుతాం. అంటే ఇప్పుడు నీళ్లలో మనకి కనిపించకపోయినా కానీ నీళ్లలో ఉన్నటువంటి ఎనర్జీని గుర్తిస్తున్నాం కదా, ఇది జ్ఞానం. ఇది జ్ఞానం. ఇది నీళ్లలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ వైర్లో ఉన్నటువంటి విద్యుత్తుని ఏ నేత్రంతో దర్శించగలిగినాం? లోపల ఉన్నటువంటి విద్యుత్తుని. బల్బు కాడ అంటే కళ్ళకు కనపడుతుంది, బల్బు కాడ కళ్ళకు కనపడుతుంది, కానీ వైర్లో కనపడలేదు కదా. వైర్లో కనపడకుండా అక్కడ విద్యుత్తు ఉన్నది అని ఏ నేత్రంతో దర్శించావు? ఏ జ్ఞానంతో దర్శించావు? ఎలా దర్శించావు? జ్ఞానంతో. దట్ ఈజ్ జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం అంటే ఇది కాదు, అక్కడ కూడా విద్యుత్తును దర్శించగలగటం. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్తుని నేను నమ్మనండి అన్నాడు ఒక ఆయన. అక్కడ కూడా ఉందంటే నేను నమ్మను అన్నాడు. నమ్మనంటే కట్ చేసి ప్లగ్ పెట్టి చూపెట్టిండు. ఇంకో హోల్డర్ తీసుకొచ్చి బల్బు పెట్టి పెట్టిండు, వెలుగుతూనే ఉంది. ఎస్ నేను ఇప్పుడు నమ్ముతాను. అర్థమైంది? అలాగే చరాచర జగత్తునంత ఉన్నది అంటే ఇలా ఎలా నమ్ముతున్నామో అలా నమ్మాలి. అలా ఉన్నాడు. బల్బు కాడ ఉన్నట్లే అంతటా లేడు, వైర్లో ఉన్నట్లుగా కూడా అవ్యక్తంగా ఉన్నాడు. వ్యక్తం కావట్లేదు అక్కడ, ఇక్కడ వ్యక్తం అవుతున్నాడు, అక్కడ వ్యక్తం కాకపోయినా కానీ వైరు లోపల ఆ యొక్క శక్తి ఉన్నది. దాన్ని ఎలా దర్శిస్తున్నామంటే అందుకోసం జ్ఞానం కావాలన్నారు. దానికోసం జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానాన్ని ఇక్కడ మనకు గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు, నాకు అంతలా కనిపిస్తున్నా అంటాడు. వాళ్ళ ఫాదర్ ఏమంటాడు? నాకు కనపట్టలేదంటాడు, నాకు తెలియట్లేదంటాడు, నేను ఒప్పుకోను అంటాడు. నా కళ్ళ కనపడితేనే నేను ఒప్పుకుంటా అంటాడు. ఎందుకంటే అజ్ఞానంతో కూడిన అహంతో ఉన్నాడు. అహమే ప్రమాదకరమైతే దానికి తోడు అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి అహంకారం ఇంకా అస్సలు తెలుసుకోలేడు. అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి అహంకారం ఉంటే అసలు తెలుసుకోలేడు. అందుకే వినాశాన్ని పొందాడు. ఆయన చెప్తాడు అంతటా ఉన్నాడు. లాస్ట్కి వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతుంది, ఈ గోడలో ఉన్నాడా అంటాడు. ఓకే ఉన్నాడు అంటాడు. ఈ స్టూల్లో ఉన్నాడా? ఉన్నాడు. అన్ని చోట్ల చెప్తాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అంటాడు. ఎస్ ఈ స్తంభంలో కూడా ఉన్నాడు. టెస్ట్ చేస్తాడు, చేసుకోన్నాడు. నీ ఇష్టం చేసుకో. అంత కాన్ఫిడెంట్గా ఈయన ఎలా చెప్తాడు? అంత కాన్ఫిడెంట్గా ఈయనకు తెలుసు కదా, ఈయన కనిపిస్తూ ఉన్నాడు కదా సర్వంలో. ఈయన కనిపిస్తున్నాడు కాబట్టి కొట్టుకోన్నాడు, స్తంభాన్ని కొట్టి చూస్తాడు, కొట్టుకో నాకు కనపడుతూనే ఉన్నాడు. అంటే హిరణ్యకశిపుడు స్తంభాన్ని పగలగొట్టక ముందే ప్రహ్లాదుడు ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని దర్శించాడు. ఈయన పగలగొట్టాక అందరు చూశారు, పగలగొట్టక ముందే ఆయన దర్శించాడు. అది జ్ఞాననేత్రం. జ్ఞాననేత్రం అంటే ఏంటి? వ్యక్తం కాకముందే అవ్యక్తంగా ఉన్నటువంటి దాన్ని కూడా గుర్తించాలి. కంటికి కనిపించేదాన్నే కాదు, కనిపించకుండా ఉన్నటువంటి దాన్ని కూడా గుర్తించగలగాలి. సర్వాంతర్యామి అయి సర్వవ్యాపకము కలిగి తెలుసుకోవాలా. వ్యాప్య నారాయణ స్థిత అంటారు. అర్థమైందయ్యా? ఆ నారాయణుడే
సర్వమునందు వ్యాపించి ఉన్నాడు అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ముందు ఇక్కడ బల్బు దగ్గర తెలుసుకొని అయినా తర్వాత వైరు దగ్గర తెలుసుకుంది కానీ అంటున్నారు. ఇక్కడ పరమాత్మ ఏమంటున్నారంటే అసలు బల్బు సంగతే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, అసలు బల్బుని చూడని వాళ్ళే చాలామంది ఉన్నారు. ముందు నువ్వు బల్బు కాడికైనా వచ్చిన సంతోషం, ముందు బల్బు దగ్గర చూశాక వైరు దగ్గర చూడంటున్నారు. ఓకే, నెక్స్ట్. దృశ్యతే త్వగ్రయో బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః సూక్ష్మమగు ఏకాగ్ర బుద్ధితో తత్వవేత్తలచే పరమాత్మ చూడబడుచున్నాడు. ఓకే, ఒకటే ఫండమెంటల్. ఏకాగ్ర బుద్ధి చేత, సూక్ష్మమైనటువంటి ఏకాగ్ర బుద్ధి చేత తత్వవేత్తల చేత తెలియబడుచున్నాడు. తత్వవేత్తల చేత తెలియబడుచున్నాడు అని ఒక పదం వాడారు పరమాత్మ. నెక్స్ట్ ఇంకోటి మనకు 4వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటారు, తత్వదర్శిభిః అంటారు. 4వ అధ్యాయంలో కూడా తత్వదర్శిభిః అనే పదం వాడతారు. తత్వదర్శిభిః అన్న తత్వవేత్తలన్న ఒకటే. అంటే తత్వాన్ని ఎవరైతే దర్శించి ఉన్నారో, ఇంతకు పూర్వము తత్వాన్ని ఎవరైతే దర్శించి ఉన్నారో వాళ్ళ దగ్గర వచ్చినటువంటి వాళ్ళకి ఆ తత్వాన్ని దర్శింప చేయగలుగుతారు. ఆ తత్వాన్ని వాళ్ళు దర్శింప చేయగలుగుతారు. వాళ్ళకి ముందు ఆ కమాండ్ ఉండాలి, ఆ నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు దానికి సంబంధించినటువంటి అవగాహన కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి దర్శింపజేస్తారు. వాళ్ళే దర్శించలేదనుకోండి, వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం దర్శింప చేయగలుగుతారు? వాళ్ళకే తెలియలేదనుకోండి, వాళ్ళకే తెలియకపోతే ఇంకొత్త వాళ్ళకి ఏం దర్శింపజేస్తారు? ఇప్పుడు సపోజు హైదరాబాద్లో జీడిమెట్లలో సుభాష్ నగర్లో లాస్ట్ బస్ స్టాప్ దగ్గరలో అచలాశ్రమం ఉందని చెప్పారు. అచల గురుపీఠం అచలాశ్రమం ఉందని చెప్పారు. చెప్తే నేను చూపిస్తానని ఒకడు అన్నాడు అనుకోండి, వాడు చూపిస్తా అంటే ఎలా నమ్ముతాం? వాడికి తెలిసి ఉంటే కదా చూపెట్టడానికి, వాడికే తెలీదు. ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చూపిస్తారు? అవునా కదా? అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నారంటే తత్వవేత్తల చేత తెలుసుకో, తత్వదర్శిభిః. ఇంతకుముందు తత్వాన్ని ఎవరైతే దర్శించి ఉన్నారో, తత్వాన్ని ఎవరైతే అనుభూతం అనర్చుకొని ఉన్నారో వాళ్ళ ద్వారా నీవు చూడగలుగుతావు. ఎలా? ఏకాగ్ర బుద్ధి చేత. ఏకాగ్ర బుద్ధి నిశ్చయం కలిగి ఉంటే, బుద్ధి నిలకడ కలిగి ఉంటే ఆ తత్వాన్ని నీవు దర్శించవచ్చు. ఇప్పుడు ఎక్కడ దర్శించాలంటున్నారు? మనకు బయట కాదు, మనకు లోపల దర్శించాలి. మన లోపలనే దర్శించాలి. ఫస్ట్ మన లోపల దర్శించాక తర్వాత బయట దర్శించాలి, తర్వాత బయట దర్శించే ప్రయత్నం చేయాలి. నెక్స్ట్. శృతి వాక్యమి సత్యమునే తెలియడించుచున్నది. భగవానుడు సర్వత్ర వ్యాపించి ఉండి ప్రత్యక్షముగానే యున్నారు కానీ జనుల కంటికి పర అడ్డముగా అజ్ఞానమును కప్పబడి ఉండుట వలన వారతనిని చూడజాలకున్నారు. ఓకే, ఎంత స్పష్టంగా చెప్తున్నారండి అమ్మా. పరమాత్మ ప్రత్యక్షంగానే ఉన్నారు, నాట్ సీక్రెట్ ప్లేస్. పరమాత్మ ఎక్కడా దాచబడి లేడు. పరమాత్మని ఎవరు కూడా కిడ్నాప్ చేయలేదు. పరమాత్మని ఎవరు బంధించలేదు. బంధించారా? సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడా? అట్లా లేడని చెప్తున్నారు. ఏమంటున్నారు? పరమాత్మ ప్రత్యక్షంగానే ఉన్నారు. కానీ జనుల కంటికి అజ్ఞానం అనేటువంటి పొర కప్పబడినటువంటి కారణం చేత ప్రత్యక్షంగా ఉన్నా కానీ దర్శింపజాలకున్నారు. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. పరమాత్మ పరోక్షంగా ఉన్నారని చెప్పట్ల, ప్రత్యక్షంగానే ఉన్నారని చెప్తున్నారు. ప్రత్యక్షం అంటే ఏంటంటాం? ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, ద్రాక్ష పండ్లు. ఏమో అయ్యా ద్రాక్ష పండ్లు అయితే అవ్వచ్చు, కాకపోతే కాపోవచ్చు అంటామా? అనగా ఇవి ద్రాక్ష పండ్లు, ఎందుకంటే ప్రత్యక్షంగా ఉన్నవి. ఇవి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే అవునయ్యా మరి వాటిని కమలాలు అంటారో ఏమంటారో మాకు తెలియదయ్యా, బత్తాయిలు అంటారో యాపాయిలు అంటారో తెలియదయ్యా అంటామా?
జ్ఞానం ప్రత్యక్షంగా కనబడినటువంటి వాటి మీద పూర్తి అవగాహన ఉంటుంది మనకి. ప్రత్యక్షంగా కనిపిస్తే ఒక పూర్తి అవగాహన ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పరమాత్మ ఏమని చెప్తున్నారు? పరమాత్మ ప్రత్యక్షంగానే ఉన్నారు. పరమాత్మ ప్రత్యక్షంగానే ఉన్నారంటే ఏ ఊర్లో ఉండుంటారు? ఆయన ప్రత్యక్షంగానే ఉన్నారంటే ఏదో ఒక మరి ఈ మధ్యన శబరిమల ఎక్కువ మంది పోతున్నారు, అక్కడ ఉండొచ్చా? లేకపోతే అయోధ్య ఎక్కువ మంది పోతున్నారు, అక్కడ ఉండొచ్చా? లేకపోతే అమృతసర్ ఎక్కువ మంది పోతున్నారంటే అక్కడ ఉండొచ్చేమో, తిరుపతిలో ఎక్కువ మంది ఉండొచ్చేమో, అక్కడ ఉన్నాడేమో అని అనుకోవచ్చా? ఒకచోటే ఉన్నాడని చెప్తున్నారా? అంతటా ఉన్నాడు, ప్రత్యక్షంగా ఉన్నాడు. ఫండమెంటల్ ఏంటంటే అంతటా ఉన్నాడు, ప్రత్యక్షంగానే ఉన్నాడు. ఇట్స్ వండర్ఫుల్. అంతటా ఉండి ప్రత్యక్షంగా ఉంటే మనం ఎందుకు దర్శించలేకున్నాం? అంతటా ఉన్నప్పుడు కనిపించాలి కదా. అంతటా ఉంటే కనిపించాలి. మనకి అది లేదు. ఇప్పుడు మనకు అది కనిపించట్లేదు. అంటే అంతటా ఉన్నాడని చెప్పింది, ప్రత్యక్షంగా ఉన్నారని చెప్పింది అది శాస్త్రంలో చెప్పారు కాబట్టి, అది పరమాత్మ చెప్తున్నారు కాబట్టి, పరమాత్మకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు కాబట్టి, పరమాత్మ అబద్ధం చెప్పరు కాబట్టి ఒక నమ్మకంతో మనం ఉంటాం. నిజమే అయ్యుండొచ్చు కానీ నాకే అర్థం కాలేదు, నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎందుకు? ఆ జ్ఞానం నా దగ్గర లేదు కాబట్టి. ఓకే, అంతటా ఎలా ఉంటారు అని చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవచ్చు. ప్రొద్దుటే 9 సూర్యుని గురించి ఒక టాపిక్ వచ్చిందనుకోండి. ఇప్పుడు కలకత్తాలో వాళ్ళు సూర్యుని చూస్తారా చూడరా? బొంబాయిలో వాళ్ళు చూస్తారా చూడరా? హైదరాబాద్లో వాళ్ళు చూస్తారా చూడరా? అన్ని ప్రాంతాల్లో వాళ్ళు చూస్తారు కదా. ఇంతకీ ఎంతమంది సూర్యుడు ఉన్నారు? ఇప్పుడు కలకత్తా సూర్యుడు వేరే, బెంగళూరు సూర్యుడు వేరే, బొంబాయి సూర్యుడు వేరే, హైదరాబాద్ సూర్యుడు వేరే, ఒంగోలు సూర్యుడు వేరే, ఒరిస్సా సూర్యుడు వేరే, బీహార్ సూర్యుడు వేరే, జార్ఖండ్ సూర్యుడు వేరే, ఇట్లా రకరకాలుగా ఉన్నారా? ఇంతమంది సూర్యుడు. ఒక్క సూర్యుడే ఇన్ని చోట్ల కనపడతారా? ఇన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కనపడతారా? అంటే ఒక్క సూర్యుడు అంటేనే ఒక స్మాల్ విశ్వంలో ఒక సూర్యుడే మనకు తెలిసిన పరిధిలో సూర్యుడే గొప్ప అనుకుంటాం. సూర్యుడే కానీ ఇలాంటి కొన్ని వందల సూర్యులు ఒక స్టార్లో పడతారన్నారు. ఒక నక్షత్రంలో ఇలాంటి కొన్ని వందల సూర్యుల్ని భద్రపరిచేటువంటి స్పేస్తో కూడి ఉన్నటువంటిది నక్షత్రం అంటారు. మరి ఇలాంటి అనేకమైనటువంటి కోట్ల నక్షత్రాలతో కూడి ఉన్నటువంటిది సౌర కుటుంబం అన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి సౌర కుటుంబాలతో కూడి ఉన్నటువంటిది పాలపుంత అన్నారు. ఇలాంటి అనేకమైనటువంటి పాలపుంతలతో కూడి ఉన్నటువంటిది అనంతమైనటువంటి విశ్వం అన్నారు. ఒక్క సూర్యుడే మనం ఇన్ని చోట్ల కనపడుతుంటే, ఈ అనంత విశ్వమనంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ శక్తి, ఆ చైతన్యాన్ని ఎలా గుర్తిస్తాం? అదే చెప్తారు. సర్వత్రా ఆ చైతన్యమే వ్యాపించి ఉన్నది అనేటువంటి అవగాహన కావడం కోసం ఈ చిన్న ఎగ్జాంపుల్. దీని ద్వారా మనకు అర్థమవుతుంది. సూర్యుడే గొప్ప అనుకున్నాం, కానీ ఇలాంటి సూర్యులని విశ్వం మొత్తాన్ని పరిగణలో తీసుకుంటే చుక్క పెడితే ఎంతో, A4 పేపర్ మీద ఒక చిన్న డాట్ పెడితే ఎంతో అంత ఈ సూర్యుడి కెపాసిటీ ఇగ్నోరబుల్. అంటే ఈ ప్రపంచం మొత్తం కనిపించేటువంటి సూర్యుడే ఇంత గొప్పగా అనిపిస్తుంటే, ఇలాంటి సూర్యులను సృష్టించినటువంటి నతద్భాస అయితే సూర్యు న శశాంకు న పావక గత్వాన్ని నివర్తంతే తద్ధామ పరమమమ అని చెప్పారు. ఈ సూర్యుడిని, చంద్రుడిని, సమస్త విశ్వం మొత్తాన్ని ప్రకాశింపజేసేటువంటి దివ్యమైనటువంటి ప్రకాశం ఏదైతే ఉన్నదో అది పరమాత్మ యొక్క స్వరూపము. ఓకే, అంటే ప్రత్యక్షంగానే ఉన్నారు కానీ మన కంటికి పొర అడ్డుగా ఉంటే కనిపించదు అన్నారు. ఈ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తారు ఇక్కడ. ఉదయం పూట 7 అప్పుడే సూర్యోదయం అయింది. ఫ్రెండ్ వెళ్ళారు, ఫ్రెండ్తో కలిసి బయటికి వెళ్ళారు. ఒక ఆయన కళ్ళు కనపట్టలేదు. ఫ్రెండ్ తీసుకొని బయటికి వెళ్ళాడు. ఫ్రెండ్ తీసుకొని బయటికి వెళ్తే ఎంత టైం అయింది అందు. 7 అయింది అని చెప్పాడు. 7 అయిందని చెప్తే ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు వచ్చాడు అంటాడు. సూర్యుని యొక్క కాంతి ప్రకటితం అవుతుంది అంటాడు. నేను నమ్మను అంటాడు.
అంటే ఉదయం పూట సూర్యుడు కాబట్టి అంత వేడి లేదు. మధ్యాహ్నం సూర్యుడు అయితే వచ్చిందని నమ్మనంటే కుదరదు. ఇక కాసేపు ఎండలో నిల్చోబెట్టి అయితే వాడికి అర్థమవుతుంది అనమాట. చెప్పులు లేకుండా ఎండలో రోడ్డు మీద నిల్చోబెడితే సూర్యుడు వచ్చిన విషయం మధ్యాహ్నం పూట అయితే అర్థమైంది. ఎందుకని? మాడు కాలుద్ది, కాళ్ళు కాలుతాయి. మార్నింగ్ టైంలో 7 o'clock టైంలో అయ్యేసరికి సూర్యుడు వచ్చింది తెలియదు అనమాట. ఇప్పుడు మరి సూర్యుడు వచ్చాడా రాలేదా? కానీ వాడికి ఎందుకు కనపట్టలేదు? కళ్ళు లేవు. కళ్ళు లేవంటే కళ్ళు అసలు లేవని కాదు, ఈ కంటికి మన బయట ఉన్నటువంటి సూర్యకాంతికి లోపల చూసేవాడు ఉన్నాడు, వాడికి మధ్యలో ఒక పొర అడ్డం వచ్చింది, శుక్లం అంటాం కదా, అది ఆ మోతి బిందువు అడ్డం వచ్చింది. ఆ బిందువు అడ్డు రావడం చేత బయట ఉన్నటువంటి దాన్ని స్పష్టంగా గుర్తించలేకపోతున్నాం. బయట లేదని కాదు, సూర్యుని యొక్క ప్రకాశం ఉంది, కానీ దర్శించేటువంటి జ్ఞానానికి అడ్డుగా ఉంది. అది అడ్డుగా ఉండటం చేత గుర్తించలేకపోతున్నాడు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే సర్జరీ చేయించండి, ఇప్పుడు కనపడుతుందా? కనపడదా? ఆ పొర తొలగిపోవాలా. ఇప్పుడు ఆ సూర్యుని దర్శించాలంటే ఏం చేయాలా? ఆ పొరను తీసివేసు. ఆ పొరను ఎవరు తీసివేసుకుంటారు? వాళ్లకు ప్రత్యక్షంగానే కనిపిస్తారు. ప్రత్యక్షంగానే కనిపిస్తారు, దర్శించవచ్చు. ప్రత్యక్షంగానే దైవాన్ని దర్శించవచ్చు అని చెప్తున్నాను. మన లక్ష్యం ఏంటి? ఇప్పుడు మన లోపల దర్శించాలి, తర్వాత మన బయట కూడా దర్శించాలి. మన లోపల ఇప్పుడు ముందు మన లోపల దర్శించామనుకోండి, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మనకి ఆ అనుభవం లేకుండా, జ్ఞానం లేకుండా ఉత్తనే పుస్తకం చదివితే నమ్మం. మనకు ఓన్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. ఓకే, ఇందాక మనం ఒక మాట అనుకున్నాం. ఇప్పుడు శేషాద్రి గారు ఎక్కడున్నారు అంటే ఏమనుకున్నాం? ఆశ్రమంలో ఉన్నారు అనుకున్నాం. ఆశ్రమంలో ఎక్కడున్నారు? గురుపీఠం దగ్గర ఎదురు కూర్చొని ఉన్నారు అన్నాం. ఓకే, ఇప్పుడు శేషాద్రి గారు ఇందాక మన క్వశ్చన్, లోపల ఉన్నారా బయట ఉన్నారా అంటే ఏమనుకున్నాం? లోపలే ఉన్నారు అనుకున్నాం. ఒక క్లారిటీ వచ్చింది. ఇందాక క్లారిటీ వచ్చింది కదా, లోపలే ఉన్నాం. ఇప్పుడు లోపల ఎలా ఉన్నారు? క్వశ్చన్, నల్లగా ఉన్నారా, తెల్లగా ఉన్నారా, ఎర్రగా ఉన్నారా, గ్రీన్ కలరా, ఎల్లో కలరా, పొట్టిగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారు, ఎంత సైజులో ఉండొచ్చు, ఎంత వెయిట్ ఉండొచ్చు, లోపల ఉన్నటువంటి శేషాద్రి గారు వెయిట్ ఎంతో చెప్పాలా అని అన్నాం అనుకోండి, ఏం చెప్తాం? శాస్త్రంలో అయితే అంగుష్ట ప్రమాణం అన్నారు. శాస్త్రంలో ఎంత ఉంటారంటే అంగుష్ట ప్రమాణం అని చెప్పి మనకు పురుష సూక్తంలో చెప్తారు. బొట్టన వేలంతే ఉంటారా వీరు? మొత్తం ఇంత శరీరాన్ని నడిపించేది ఇంత కొద్దిగా ఉంటుందా, ఈ మరి ఇంతే ఉంటారా అని డౌట్ వస్తుంది. సరే, ఎంత ఉన్నారన్నది వేరే విషయం, ఎంత బరువు ఉన్నారో తర్వాత అనుకుందాం. ఇప్పుడు లోపల ఎలా ఉండవచ్చు? ఒక ఇమాజినేషన్ మనం చేసుకుంటే, ఒకసారి మనం ఒకసారి రివ్యూ చేసుకున్నాం అనుకోండి, బయట కనపడేట్టు ఈ ఫోటో ఉన్నట్టే లోపల కూడా మన ఫోటో ఉంటుందా? మన ఫోటో బయట ఉన్నట్టే లోపల కూడా ఉంటుందా? బయట వేరే లోపల వేరే ఉంటుందా? మన సినిమాలు చూస్తే మాత్రం ఏం చేస్తారంటే, శరీరం నుంచి వెళ్ళిపోతారు అనుకోండి జీవుడు ఆ శరీరం నుంచి వెళ్ళిపోతే కొన్ని చోట్ల అయితే ఒక వైట్ కలర్ ఇట్లా వంకలు తిరిగినటువంటి ఒక ఇమేజ్ని పెడతారనమాట, రూపం పెట్టరు అక్కడ. కొన్ని చోట్ల జ్యోతి చూపిస్తారు, కొన్ని చోట్ల దెయ్యం లాగా చూపిస్తారు. దెయ్యాల సినిమాల్లో దెయ్యం రూపాలు క్లాత్ ఊక్కుంటూ వచ్చినట్టు ఉంటుంది కదా. అంటే బయట కనబడే రూపం వేరు, ఆ లోపల ఉండే రూపం వేరు అని చూపిస్తారు. ఇంకొంచెం డెప్త్కి వెళ్తే లైట్ చూపిస్తారు, జ్యోతిని చూపిస్తారు. జ్యోతిని చూపెట్టినప్పుడు ఒక కాన్ఫిడెన్స్, అంటే జ్యోతి లాగా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఎలా ఉంటాం? లోపల ఎలా ఉంటాం మనం? జ్యోతి లాగా ఉంటాం. కదలిక ఉంది, వేడి కూడా ఉంది. చెప్దాం అనుకుందాం, రూపం లేదని కూడా అనుకుందాం. ఓకే. అయితే భగవద్గీతలో అంటే క్వశ్చన్ వేస్తారు, భగవద్గీతలో పరమాత్మని అడిగారు, ఇదే ప్రశ్న అడుగుతాడు అర్జునుడు ఇదే అడిగితే, మరి ఇప్పుడు లోపల మీరు రూపం లేకుండా ఉన్నారా? క్లారిటీగానే ఉంది. శేషాద్రి గారు వారి శరీరంలో రూపం లేకుండా ఉన్నారా, ఏదో ఒక రూపంతో ఉన్నారా? ఎలా గుర్తించగలుగుతారు? మీరు రూపం లేకుండా మీరుంటే, మిమ్మల్ని మీరు దర్శించాలంటే మీరు ఎలా చూడగలుగుతారు మిమ్మల్ని మీరు? అందుకే భగవద్గీతలో పరమాత్మ చెప్తారు, ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అని చెప్పారు. ఆదిత్యవర్ణం
తమసః పరస్తాత్ అన్నారు. మీరు ఎలా ఉంటారు, భూమయ్య గారి శరీరం లోపల ఎలా ఉంటారు అంటే సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ఉందో అలాంటి ప్రకాశ స్వరూపంతో భాషిస్తూ ఉన్నారు. ఇది ఒక నాలెడ్జ్. ఇది ఎందుకంటే ఒక లెర్నింగ్ స్టేజ్లో నాలెడ్జ్. ఇప్పుడు నామరూపరహితమైనటువంటి నామరూపాలు లేనటువంటి స్వరూపాన్ని దర్శించాలంటే అది ఒకేసారి సాధ్యమయ్యేటువంటిది కాదు. దానికి ఇంకా సాధన చేయాలి. ఫస్ట్ ఇట్లే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ అసలు లోపల ఉన్నటువంటి ఆ జ్యోతి స్వరూపాన్ని దర్శించాలి. ప్రొద్దుటే దీపం వెలిగిస్తాం, స్నానం చేయగలని ఏం చేస్తాం, దీపం వెలిగిస్తాం. ఎందుకు దీపం వెలిగిస్తామంటే మన లోపల జ్యోతి వెలుగుతుంది అనే దానికి సంకేతం. మన లోపల అలాంటి జ్యోతి వెలుగుతుంది అనేటువంటి దానికి సంకేతంగానే దీపం వెలిగిస్తాం. లైట్ వేస్తుంటే దీపంతో అవసరం ఉందా? ఇంత ఫ్లడ్ లైట్ వేస్తుంటే దీపంతో మనకు అవసరం ఉందా? లేదు. అయినా ఎందుకు వెలిగిస్తాం? అది కాదు ముఖ్యం. వెలిగించేటువంటిది ఎందుకంటే నాలో ఒకటి అలా వెలుగుతుంది ఉంది. అలాంటి వెలుగు ఉండటం చేత మనకు ఈ కదలికలన్నీ ఉన్నాయి. ఎవరన్నా చనిపోయారనుకోండి, చనిపోయినటువంటి వాళ్ళ తలాపున దీపం పెడతారు. బ్రతుకున్నప్పుడు ఎప్పుడన్నా మన బెడ్రూమ్లో మంచిగా నిద్రపోతున్నాం అనుకోండి, అయ్యో పాపం ఈయన ఎన్ని రోజుల నుంచో మంచిగా నిద్రపోతున్నాడు, ఓ దీపం వెలిగించి పెడదామని ఒకవేళ ఎవరైనా వెలిగించి పెడితే ఏమంటారు? మంచిగా పిచ్చెక్కిందే అంటారు. అవునా కదా? అంటే బ్రతికి ఉన్నవాడికి దీపం పెట్టరు, చనిపోయిన వాళ్ళకే దీపం పెడతారు. ఎందుకు అంటే ఇంతకుముందు ఆ దీపం లోపల ఉండేది, లోపల వెలుగుతూ ఉంటే ఎవరు వెలిగించి పెట్టరు. ఇప్పుడు బయట ఎందుకు పెడతారంటే ఇప్పుడు లోపల వెలగట్లేదనే దానికి సంకేతం. బయట వెలిగించి చూపెడతారు, లోపల వెలగట్లేదనే గుర్తు మనకు చేయటం కోసం. వాడు లోపల వెలగట్లేదురా అందుకే బయట పెట్టి చూపెట్టను అని చెప్పి బయట మనకు దీపం మీ ఊర్లో పెడతారా చనిపోయిన వాళ్ళు కూడా దీపం, తలాపం దీపం పెడతారు కదా? పెడతారు. ఏ ఊర్లో పెడతారు కదా? ఎందుకు పెడతారంటే ఇంతకుముందు లోపల దీపం ఉన్నదానికి సంకేతం అనమాట. బయట పెట్టారంటే అర్థం మనకి ఏం చెప్పక్కలా. పడుకోబెట్టి దీపం బయట పెట్టారనుకో ఏంటర్థం? లోపల వెలగట్లేదు, బయటకు వచ్చింది అంటే ఒక సంకేతం, ఒక హింట్, మనకు ఒక హింట్ ఇస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏమని చెప్తున్నారు? పరమాత్మ ప్రత్యక్షంగానే సర్వత్రా వ్యాపించి ఉన్నారు. తత్వవేత్తల చేత, తత్వదర్శిభి అంటే తత్వదర్శుల చేత, తత్వదర్శనం చేసినటువంటి మహాత్ముల చేత ఆ స్వరూపాన్ని ముందు లోపల దర్శించాలి, తర్వాత సర్వత్రా దర్శించాలి. నామరూపం ఉందా లేదా అనేది తర్వాత టాపిక్. ముందు ఈ పద్ధతిలో చెప్పారు పరమాత్మ ఈ పద్ధతిలో చెప్పారు. ఈ నాలెడ్జే మనకు అర్థం కాలేదనుకోండి, ఆ నాలెడ్జ్ అర్థం కాదు. స్థాయిని బట్టి చెప్తారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం మీకు. ఒక చిన్న పిల్లవాడు ఊరు నుంచి పల్లెటూరు వచ్చారు, తాతగారు ఊరు. ఆ రోజు పెద్ద వర్షం పడుతుంది. చిన్న పిల్లగాడికి ఏం తెలియదు. సిటీలో ఉన్నప్పుడు లోపల ఉంటే అసలు అపార్ట్మెంట్లో ఉంటే వర్షం వచ్చింది కూడా తెలియదు పిల్లగాడికి. ఇప్పుడు పల్లెటూరు కదా, వర్షం వస్తే మొత్తం ఇంటి చుట్టూరు నీళ్లు పట్టడం ఎంత తెలుస్తుంది అనమాట. తెలుస్తుంటే తాత వర్షం ఇదేంటి అన్నాడు. వర్షం అని చెప్తారు. వర్షం అంటే ఎట్లా వస్తుందంటే పైనుంచి కురుస్తున్నాడు. పిల్లగాడికి అడుగుతున్నాడు, ఎవరు కురిపిస్తున్నారు, పైనుంచి ఎవరు కురిపిస్తున్నారు అని ప్రశ్న వేస్తాడు. అప్పుడు తాత చెప్తాడు, పైన వానతాత ఉన్నాడు, పెద్ద బౌల్ తీసుకొని కిందికి నీళ్లు పోస్తున్నాడు, అదే మనకి వర్షం అన్నాడు. క్లాప్స్ కొట్టిండు పిల్లవాడు. వెరీ గుడ్ తాత, వెరీ గుడ్ తాత అన్నాడు. అంటే పైన వానతాత ఉన్నాడు, గిన్నెతో నీళ్లు పంపరిస్తే నీళ్ళు కింద పడతానే అన్నాడు పిల్లగాడు. ఎందుకంటే నాలెడ్జ్ లెస్. అప్పుడు చెప్తే ఓకే అనుకున్నాడు. తర్వాత అదే పిల్లవాడు 25 సంవత్సరాల తర్వాత మేఘమదనం అనేటువంటి సబ్జెక్టు మీద, మేఘమదనం, మేఘాలు ఎలా ఏర్పడతాయి, వర్షాలు ఎలా పడతాయి, పిడుగులు ఎలా పడతాయి, మెరుపులు ఎలా వస్తాయి, వీటన్నిటి మీద అధ్యయనం చేసిండు. తాత చెప్పింది డైరీలో నోట్ చేసుకున్నాడు అనమాట, భద్రపరుచుకున్నాడు. మళ్ళీ తర్వాత 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ తాత దగ్గరకు వచ్చి సేమ్ డైలాగ్, సేమ్ క్వశ్చన్, తాత వర్షం ఎలా పడుతుందని అడిగాడు. అప్పుడు తాతగారు ఏమని చెప్పారంటే, నాన్న, సూర్యుని యొక్క వేడికి సముద్రంలో ఉన్నటువంటి నీవులు ఆవిరై మేఘరూపాన్ని వర్షించి, మేఘరూపాన్ని ధరించి ఆ మేఘమే మళ్ళీ చల్లబడిన తర్వాత వర్ష రూపంలో వర్షిస్తుంది. మళ్ళీ అదే కాలువలుగా, చెరువులుగా, నదులుగా వెళ్ళి మళ్ళీ సముద్రంలో కలుస్తుంది అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు క్లాప్స్ కొట్టాడు మనవడు.
ఇంతకుముందు వానతాతని నీళ్ళు వస్తున్నప్పుడు క్లాప్స్ కొట్టాడు, ఇప్పుడు ఈ ప్రాసెస్ చెప్పాడు, ఇప్పుడు క్లాప్స్ కొట్టాడు. ఇప్పుడు తాత తాత అప్పుడు అలా ఎందుకు చెప్పావు, ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నామని ఆ డైరీ తీసుకొచ్చి అప్పుడు నోట్ చేసుకుని చూపెట్టాడు. అప్పుడు నీ ఏజ్ అది, అలా చెప్తేనే నువ్వు నమ్ముతావు. అప్పుడు నువ్వు అలా చెప్తేనే నువ్వు అర్థం చేసుకుంటావు. ఇదంతా చెప్తే నువ్వు నమ్మవు, ఇదంతా చెప్తే నీకు అర్థం కాదు. అందుకని నీకు చెప్పలేదు. నీకు ఆ స్థితి కుదిరినప్పుడు, నీవు ఆ స్థాయికి చేరుకున్నప్పుడు, నీ జ్ఞానం ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని అందిస్తే అప్పుడు నీవు అర్థం చేసుకుంటావు అని చెప్తే ఓకే అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోతారు. అలాగే పరమాత్మకి రూపం ఉందా అంటే ఉంది, అంటే ఉంది, లేదంటే లేదు. ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆదిత్య వర్ణం తమసహ పరస్తాత్, సూర్యుని యొక్క ప్రకాశం ఎలా ప్రకాశిస్తుందో ఆ ప్రకాశము వలె సమస్త ప్రాణికోట్లన్నింటి యందు కూడా ఆ ప్రకాశం ఉన్నది, ఆ ప్రకాశము వలె ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు శేషాద్రి గారు లోపల ఎలా ఉన్నారు? సూర్యుని యొక్క కాంతి ఎలా ఉందో శేషాద్రి గారు కూడా అలా ఉన్నారు. ఇది నాలెడ్జ్. ఇప్పుడు అంటే నేను దీపం లోపల దీపం వెలుగుతుంటే కాలాలి కదా, నాకు లోపల దీపం వెలుగుతుంటే కాలాలి కదా, వేడి తగలాలి కదా, మరి నొప్పి పుట్టాలి కదా. ఈ నొప్పి పుట్టకుండా ఈ వెలుగేంటని క్వశ్చన్ ఉందనుకోండి, అర్థమైందయ్యా? నొప్పి లేని వెలుగుది, అర్థమైందయ్యా? అంటే జస్ట్ మనకి అర్థం కావటం కోసం పరమాత్మ ఈ విధంగా చెప్పారు. నెక్స్ట్ చదవండి. అజ్ఞాన సమీతీరం దానిని జ్ఞానాంజనము చే తుడిచి వేసినచో పరమాత్మను ప్రత్యక్షముగా దర్శింపగలరు. ఓకే, అంటే పూర్వకాలంలో అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురున్మీలితం దేన తస్మై శ్రీ గురవే నమః అని చెప్తారు. అంటే కంటికి పరొచ్చినప్పుడు అంజనం ఉంటుందన్నమాట. జ్ఞానాంజనం అని ఇక్కడ చెప్పారు పరమాత్మ. అంజనం అంటారు కాటుక అనేటువంటిది. ఆ కాటుక పెట్టుకునేటువంటి వాళ్ళు కాటుక పెట్టుకోవడం చేత, కంటికి కాటుక పెట్టుకోవడం చేత ఆ పొర కరిగిపోతుంది. అప్పుడు ప్రత్యక్షంగా అన్ని రూపాలను దర్శించవచ్చు అని చెప్తారు. అట్టనే ఇక్కడేమని చెప్తున్నారే, మనిషి కంటికి ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి పొర, అజ్ఞాన తిమిరం, ఇక్కడేమన్నది అజ్ఞానం అనేటువంటి తిమిరం, అంధకారం. ఆ తిమిరాన్ని, ఆ పొర పోగొట్టాలి అంటే జ్ఞానం అనేటువంటి అంజనము కావాలి అని చెప్పారు. అక్కడ కంటికి కాటుక వాడతారు కదా, ఇక్కడ జ్ఞానం అనేటువంటి కాటుక. అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి మనిషికి ఉన్నటువంటి ఈ కంటికి ఉన్నటువంటి ఈ పొర పోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం అనేటువంటి కాటుక పెట్టుకోవాలి అని చెప్పారు. అంటే జ్ఞానం అనేటువంటి దాన్ని అనేకమైనటువంటి పద్ధతులుగా ఉదహరిస్తున్నారు. జ్ఞానం అనేటువంటి దాన్ని అనేకమైనటువంటి పద్ధతులుగా మనకు అర్థం కావటం కోసం పరమాత్మ ఇక్కడ గైడ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ సర్వగం సచిదాత్ ఆత్మానం జ్ఞాన చక్షుర్ నిరీక్షతే అజ్ఞాన చక్షుర్ నిక్షేత భాస్యంతం భానువందతం. శ్రీ శంకరాచార్యుల వారు ఆత్మబోధ. సర్వవ్యాపకమగు సచ్చిదానంద పరబ్రహ్మమును జ్ఞాన నేత్రములతోనే మనుజుడు చూడగలడు. అంతే కదమ్మా. సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపమును జ్ఞాన నేత్రముల చేతనే ప్రత్యక్షముగా చూడగలడు. స్పష్టంగా చెప్పారు కదా. ఇంక మనకు డౌటే ఉంది? మన సొంతం రాసుకుంది కాదు కదా, మనం ఓన్ ప్రింట్ కాదు కదా. భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దానికి శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు అందించినటువంటి వ్యాఖ్యానం అది మీరు అన్నారు ఇందాక, సుఖబ్రహ్మాశ్రమం విద్యాప్రకాశానందగిరిగా రచించినటువంటి వ్యాఖ్యానం. వారేమని చెప్పారు? ప్రత్యక్షంగా ఉన్నారు, సచ్చిదానందం జ్ఞాన నేత్రంతో దర్శించాలి అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ సర్వవ్యాపకమగు సచ్చిదానంద పరబ్రహ్మమును జ్ఞాన నేత్రములతోని మనుజుడు చూడగలడు. ప్రకాశించుచున్న సూర్యుని గుడ్డివాడు చూడజాలనట్లు అజ్ఞాన నేత్రుడతనికి
వీక్షింపజాలడు. ఇందాక చెప్పుకున్నాం కదా, అదే చెప్పారనమాట. ఇందాక మనం చెప్పుకుంది కదా, అంటే అజ్ఞానం ఎంతో ఉన్నటువంటి వాడు, కొంచెం సైట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాడు, లేకపోతే పొరలు వచ్చినటువంటి వాడు ఆ ప్రత్యక్షంగా ఉన్నటువంటి సూర్యుని దర్శించలేడు అని చెప్పినాడు. అట్లే అజ్ఞానంలో ఉన్నటువంటి ప్రత్యక్షంగా ఉన్నటువంటి దైవాన్ని దర్శించలేడు అని చెప్తున్నాడు. దేవుడు మా కంటికి కనిపించుట లేదు కావున అతడు లేడని వాదించుట గుడ్డివారు. ఓకే, ఇక అందరికి ఇదే, చాలామందికి ఇదే. దేవుడు మాకు కనపట్టలేదు కాబట్టి లేడు. దేవుడు మాకు కనపడితేనే ఉండడం ఒప్పుకుంటా. ఒక ఆయన ఉంటే కనపడమని నాకు వచ్చి, దేవుడు ఉంటే కనపడమని ఉంటే నేను నాకు కనపడితేనే ఒప్పుకుంటా అంటాడు. అమ్మ అర్థమైందమ్మా? దేవుడు ఆయన పనులను వదులుకొని, దేవుడు ఇంత బ్రహ్మాండాలు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలను నడిపించేటువంటి పరమాత్మ ఆయన పనులన్నీ వదులుకొని ఈయన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిల్చుంటే ఈయన ఒప్పుకుంటాడంట, లేకపోతే ఈయన ఒప్పుకోడంట. ఇప్పుడు ఈయన ఒప్పుకోకపోతే ఆయనకి ఏమైనా దండకు వచ్చిందా? ఆయన లేడా? ఆయనకేమైనా దండకు వచ్చిద్దా? నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే నీకు నష్టమా ఆయనకి నష్టమా? ఇప్పుడు బాగా దప్పిక అవుతుందమ్మా, చెరువు కాడికి పోయి నేను తాగను అన్నాడు అనుకో, చెరువుకి ఏమైనా నష్టమా? నేను తాగనంటే వీడికి నష్టం. అర్థమైంది? ఓ హోటల్ కాడికి తీసుకెళ్ళారు, లేదా ఒక గుడి కాడికి తీసుకెళ్ళారు, బాగా ఆకలి అవుతుంది, అన్నం పెడతా, నేను తినను అన్నాడు. తినకపోతే ఆ గుడోడికి నష్టమా ఈయనకు నష్టమా? అట్లా ఉంటుంది అనమాట వీళ్ళ పరిస్థితి అనమాట. అంటే చాలామంది జ్ఞానం లేక అలా మాట్లాడుతుంటారు. నెక్స్ట్, సూర్యుడు లేడని వాదించుట వంటిదే యగును. కాబట్టి భగవద్దర్శనముకు దైవానుభూతికి జ్ఞాన నేత్రమును దివ్య దృష్టిని సంపాదించవలెను. ఓకే, ఒక్క క్లారిటీ ఇచ్చారు. భగవద్ దర్శనానికి జ్ఞాన నేత్రాన్ని దివ్య దృష్టిని సంపాదించుకోవాలి. ఇది మెయిన్ ఫండమెంటల్. ఆ కళ్ళజోడు తెచ్చుకోవాలి. 3D ఫిల్మ్ చూడాలంటే ఆ స్పెడ్స్ ఎలా తీసుకెళ్తామో, దైవాన్ని సర్వత్రా చూడాలంటే జ్ఞాన నేత్రం తెచ్చుకోవాలి, దివ్య దృష్టిని తెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. అయితే అది ఎట్లు లభించును? ఇంకొస్తుంది. అయితే అది ఎట్లు లభించును? ఎక్కడ అమ్ముతారు? అది ఎక్కడ అమ్ముతారు? జ్ఞాననేత్రం కావాలని మరి తెచ్చుకుంటే పోయి తలా ఒకటి కొనుక్కొచ్చుకుందాం. కూకటపల్లిలోనో లేదా సికింద్రాబాద్లోనో ఎడం తెచ్చుకుందాం, తలా ఒకటి తెచ్చుకుందాం అంటే మరి ఎక్కడ అమ్ముతారు అంటే అది బయట అమ్మబడేటువంటిది కాదు, ఆయనే ప్రొవైడ్ చేయాలి. చదువు. భగవత్ కరుణచే దదామి తే చక్షు అని భగవానుడు చెప్పుట బట్టి దానిని వారివ్వవలసినదే కానీ అందరికీ దాని ఒకటి అంటే ఆ జ్ఞాన నేత్రాన్ని వారివ్వాల్సిందే. జ్ఞాన నేత్రాన్ని మాత్రం వారివ్వాల్సిందే. వారని ఇవ్వాలా లేదా వాళ్ళ అసిస్టెంట్లు అయినా ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలా? మంత్రి గారు ఇవ్వాలి. మంత్రి గారు పిఏ ఉంటాడు కదా, పిఏ అయినా ఇవ్వాలన్నమాట. పరమాత్మ ఇవ్వాలా లేదా పరమాత్మ అనుసంధానం అయి ఉన్నటువంటి, పరమాత్మకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. పరమాత్మ ఇప్పుడు ఎట్లుంటుందమ్మా, ఒక ఆయన హాస్పిటల్ పెట్టిండు అనుకోమ్మా, ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆ డాక్టర్ గారు రాసే మందులన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే ఆయన వాళ్ళ మెడికల్ షాప్లోనే దొరుకుతాయి, వేరే షాప్లో దొరకవు. ఈ డాక్టర్ గారు పెట్టించిన మందుల షాప్లో ఈయన ముందే ఫిక్స్ అయ్యి ఉంటాడు. ఈయన ఏమేమి మందులు రాయాలనుకుంటాడో దొరకవు. ఏడు రాసినవి ఏడే కొనుక్కోవాలా, బొంబాయిలో రాసినవి బొంబాయిలోనే కొను. అంటే ఆ మెడికల్ షాప్ ఆయనకి, ఆ హాస్పిటల్ పెట్టే డాక్టర్ గారు ఏ మందులు అమ్మాలో ముందు ఆయనే ఫిక్స్ చేసి అక్కడ ఏర్పాటు చేస్తారు. అలాగే పరమాత్మను దర్శించాలనుకున్నప్పుడు పరమాత్మే అలాంటి సెంటర్స్ను ప్రొవైడ్ చేస్తారు. మనం అలాంటి సెంటర్స్ దగ్గరకు, ఆయన పరమాత్మ సంబంధమైనటువంటి సెంటర్స్ దగ్గరకు వెళ్తే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఆ డాక్టర్ గారికి సంబంధించినటువంటి మెడికల్ షాపుల్లో అవి ఎట్లా దొరుకుతున్నాయో అలాగే పరమాత్మ సంబంధించినటువంటి సెంటర్స్కి వెళ్తే ఇవి దొరుకుతాయి అంటే ఈ జ్ఞాన నేత్రాలు. అంతే, ఆయన అనుగ్రహం ఉంటేనే ఆ అడ్రస్ ట్రేస్ అవుట్ అవుతుంది మనకి, లేకపోతే ఎట్లా తెలుస్తుంది? ఓకే, నెక్స్ట్. అందరికీ దానినిచ్చున కాదు, ఎవరు అనన్య భక్తి కలిగి వారిని ధ్యానించుచున్నారో సేవించుదురో వారికి మాత్రమే ఇచ్చును. అందరికీ
జ్ఞాన నేత్రాన్ని ఇస్తారా? ఇవ్వరు, అందరికీ ఇవ్వరు. ఎవరికైతే అనన్య భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తారు. మెయిన్ క్వాలిఫికేషన్ ఏం కావాలంటున్నారు ఇక్కడ? అనన్య భక్తి. అన్య భక్తి అంటే రకరకాలుగా చెదిరిపోయేటువంటిది. అనన్య భక్తి అంటే ఒకే చోట ఫిక్స్ అయి ఉన్నటువంటిది. ఒకే దైవాన్ని నమ్ముకొని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. ఒక్క చోట స్థిరమైనటువంటి భక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ప్రొవైడ్ చేయబడుతుంది ఇలాంటి స్పేస్, ఇలాంటి జ్ఞాననేత్రం. ఓకే. అర్జునుడట్టి అర్హతను సంపాదించి కొనేను కనుక అతనికి లభించినది. అంటే అర్జునుడికి అలాంటి అర్హత వచ్చింది కాబట్టే ఈ జ్ఞాననేత్రాన్ని గురించి తెలుసుకునేటువంటి జ్ఞానం ఏర్పడింది. అర్హత లేకపోతే ఈ జ్ఞాననేత్రం గురించి తెలియదు. అర్హత లేకపోతే తెలియదు. అర్జునుడికి ఆ అర్హత ఉంది కాబట్టే ఈ యొక్క జ్ఞానాన్ని అందించటం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అర్జునుడికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉందో మనం కూడా అలాంటి క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే మనం కూడా ఎలిజిబుల్లే. మనకి కూడా ఎలిజిబిలిటీ రావాలి. ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే అర్జునుడికి ఏ క్వాలిఫికేషన్ ఉందో తెలుసుకొని మనం కూడా అలాంటి క్వాలిఫికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే మనం కూడా ఎలిజిబుల్ అవుతాం. సపోజ్ మీరు అమెరికా వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్ళగలుగుతారంటే మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే పాస్ ఉండాలి కదా, ఆ పాస్బుక్ ఉండాలి కదా. అమెరికా వెళ్ళాలంటే పాస్బుక్ ఉండాలా, వీసా ఉండాలా? పాస్పోర్ట్ ఉండాలా, వీసా ఉండాలా? ఇవి ఉంటే మీరు వెళ్ళగలుగుతారు. అంతే కదా. సపోజ్ ఉదాహరణకి ఫ్లైట్ ఎక్కాలంటే ఏం కావాలా? ముందు టికెట్ ఉండాలా వద్దా? టికెట్ లేకుండా ఫ్లైట్ ఎలా ఎక్కగలుగుతాం? ఇప్పుడు ట్రైన్లో వచ్చాక మీరు జర్నీ చేసి ఇప్పుడు ట్రైన్లో రావాలంటే టికెట్ ఉండాలా వద్దా? టికెట్ అంటే మీరు ట్రైన్లో జర్నీ చేయాలంటే టికెట్ కావాలి, ఫ్లైట్లో జర్నీ చేయాలంటే టికెట్ కావాలి. అర్థమైందమ్మా? బస్సులో జర్నీ చేయాలంటే టికెట్ కావాలి. జ్ఞాననేత్రం కావాలంటే, దైవాన్ని దర్శించాలంటే అనన్య భక్తి అనేటువంటి అర్హత ఉండాలి. ఇప్పుడు అనన్య భక్తి అనేటువంటి అర్హత లేక అంటే నాకు దైవ దర్శనం కాలేదు అంటే లోపం ఎవరిది? మనదే లోపం. ఇప్పుడు దైవం నాకు దర్శింపబట్టలేదంటే లోపం మందే కానీ దైవాన్ని కాదు. చాలా మంది అంటే దేవుడు నన్ను సరిగ్గా చూడటం లేదు. దేవుడు ఏం చేసిండు? ఆయన చేసింది ఏముంది? నువ్వు సరిగ్గా జీవించక, నువ్వు సరిగ్గా వ్యవహరించక, నీ లైఫ్ స్టైల్ సరిగా లేదు. మన లైఫ్ స్టైల్ పర్ఫెక్ట్గా లేకుండా, మన లైఫ్ స్టైల్ ప్యూరిఫైగా లేకుండా ఆయన తప్పు చేసిండు, ఈయన తప్పు చేసిండు అని చెప్పి దైవాన్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని విమర్శిస్తే ఎలా? ఒక ఫార్మర్ ఉన్నాడు, విత్తనాలు నాటుతాడు, పంట సరిగా రాలేదనుకో ఏమంటాడు? దేవుడు సరిగా చూడలేదు కాబట్టి నష్టం వచ్చిందని. ఒక ఆయన వ్యాపారం పెట్టిండు, వ్యాపారం సరిగా రాకపోతే దేవుడిదే తప్పు. ఈయన బాగా చదువుకున్నాడు, ఉద్యోగం రాకపోతే దేవుడిదే తప్పు. ఉద్యోగం రాకపోతే దేవుడిదే తప్పు, పెళ్లి సంబంధం కుదరకపోతే దేవుడిదే తప్పు, సంతానం అందకపోతే దేవుడిదే తప్పు, సీట్ రాకపోతే దేవుడిదే, అన్నీ దేవుడిదే తప్ప. ఇక నీదేం లేదా? మనదేం లేదా? మన మనుషులం కాదా? మనకు అంటే ఆలోచన లేవా? అన్నీ దేవుడు చెప్పినట్టు భగవద్గీతలో ఉన్నట్లే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామా? వేదంలో చెప్పినట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాం. తినే దాంట్లో ఆయన ఫాలో అవ్వం. అర్థమైందమ్మా? మన లైఫ్ స్టైల్లో ఎక్కడ ఆయన ఇన్వాల్వ్ అవ్వడు. మనకి ఎప్పుడైనా నష్టం జరిగితే మాత్రమే ఆయన మీద నెట్టేస్తాం. ఎప్పుడు ఛాన్స్ దొరుకుద్దా అని చూస్తుంటాం మనిషి. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోమ్మా, వాళ్ళ వల్లనే వచ్చింది. మనిషి ఇలాంటి జ్ఞానంతో ఉన్నటువంటి వాడికి దైవానుగ్రహం కలగదు. అర్థమైందమ్మా? దైవానుగ్రహం కలగలేదు అంటే అది మన లోపమే కానీ మన ప్రయత్న లోపం. ఇక్కడ ఏం చేయాలన్నారు? ప్రయత్న లోపం. ప్రయత్నం పర్ఫెక్ట్గా చేయాలి. ప్రయత్నంలో లోపం లేకుండా ఉండాలి. మిగతాది దైవానుగ్రహం. దైవానుగ్రహం ఉంటేనే ప్రయత్నం కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఇది కూడా ఫుల్ఫిల్గా చేయగలుగుతాం, సక్సెస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే, మనం సక్సెస్ కావాలంటే ముందు మన మీద మనకి కమాండ్ ఉండాలి. మనల్ని మనం నిగ్రహించుకునే శక్తి రావాలి. మనం నిగ్రహించుకునే శక్తి. నిగ్రహం లేదు చాలామందికి. ఎక్కడ నిగ్రహాన్ని కోల్పోతారనుకుంటున్నారు? చూసే దాంట్లో, వినే దాంట్లో, మాట్లాడే దాంట్లో, తినే దాంట్లో ఆ పేషెన్స్ ఉండదు, ఆ సహనం ఉండదు, ఓపిక ఉండదు, నిగ్రహ శక్తి ఉండదు. ఎంత ఫైర్ అవుతుంటారు కొంతమంది ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం వైబ్రేట్ అవుతుంటుంది అనమాట. వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా అంత ఆ వైబ్రేషన్స్ పాస్ అవుతుంటాయి.
అంటే ఉగ్ర రూపం నరసింహస్వామి రెండో అవతారం ఎత్తితే ఎట్లుంటుందో వీళ్ళు అలా ప్రవర్తిస్తారనమాట. అంటే వీళ్ళు డైరెక్ట్గా అనలేరు, అంటే ఇంకొంచెం పెంచుతారు వాళ్ళు, అంటే పెంచుతారు కాబట్టి సైలెంట్గా ఉంటారు. మరి ఎలా దైవానుగ్రహం కలుగుద్ది వీళ్ళకి? అందుకే దైవానుగ్రహం కలగలేదు అంటే నీకు జ్ఞాననేత్రం అందలేదని అర్థం. జ్ఞాననేత్రం అందలేదు అంటే నీకు అర్హత లేదని అర్థం. నువ్వు ఆ సరైనటువంటి ప్రయత్నం చేయలేదని అర్థం. ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వగలుగుతారు. ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, అయోధ్య వెళ్ళాలనుకుంటే వెళ్ళగలమా లేదా? వెళ్ళగలుగుతాం. తిరుపతి వెళ్ళాలనుకుంటే వెళ్ళలేమా? ఇప్పుడు మీరు బొంబాయి నుంచి ఇక్కడ రావాలనుకుంటే వచ్చారా, వద్దనుకుంటే వచ్చారా? రావాలనుకున్న ప్రయత్నం చేస్తేనే ఉంది. ప్రయత్నం చేయకపోతే రాగలుగుతారా? ప్రయత్నం చేయకపోతే రాలేరు కదా. ఏమీ ప్రయత్నం చేయకుండానే, అసలు ఫోనే ఓపెన్ చేయకుండా, ట్రైన్ ఉందా లేదో చూడకుండా, బుక్ చేసుకోకుండా, ఏమీ చేయకుండా కుదరట్లేదు 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 ఏం కుదరట్లేదు. ఎట్లా కుదరదు? ఎక్కడేసిన కొంగలు అక్కడలాగానే. సరైన ప్రయత్నం ఉండాలి. మనం చేయాల్సిన పని మనం చేస్తూ, మన ప్రయత్నం మనం చేసి, మిగతాది భగవంతుడి మీద భారం వేయాలి. అప్పుడు మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి కాకపోతే ఇంకోసారి మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రయత్నం ప్రధానం. ఎట్లా అంటే ఒక చోట రన్నింగ్ కాంటెస్ట్ పెట్టారు, రన్నింగ్ రేస్. 32 మంది నిల్చున్నారు వరుసగా. 32 మంది వరుసగా నిల్చున్నారు. 32 మందిలో ఎంతమంది విన్ అవుతారు? 32 మంది రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తే ఒక్కడే విన్ అవుతాడు. ఫ్యాక్షన్ ఆఫ్ సపోజ్ 5 మినిట్స్లో రీచ్ అవ్వాలన్నారు. 5 మినిట్స్లో రీచ్ అవ్వాలన్నారు. ఒకడు 5 మినిట్స్లో రీచ్ అయ్యాడు. ఎంతమంది అయ్యారు? 5 మినిట్స్లో రీచ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కాలేదు, ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయ్యారంటే ఏంటి? ఇన్ టైంలో రీచ్ అవ్వలేదు, కాకపోతే కొంచెం లేటుగా అయినా రాగలుగుతారుగా. అర్థమవుతుందిగా. 4 నిమిషాల 58 సెకండ్లకో, 4 నిమిషాల 56 సెకండ్లకో, 4 నిమిషాల 38 సెకండ్లకో, లేదా 4 నిమిషాలకో అయినా రీచ్ అవ్వచ్చు కదా. ఏం చేయాలంటే వాడు ముందు వెళ్ళిన వాడు విన్ అయినప్పటికీ కూడా వీడు విన్ కాకపోయినా కానీ అదే మార్గంలో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళితే, ఆగకుండా అడుగులు వేసుకుంటూ ముందుకు వెళితే వెనకైనా వెళ్ళగలుగుతారు. అప్పటికప్పుడే వెళ్ళకపోయినా కానీ వెనకైనా వెళ్ళగలుగుతారు. ప్రయత్నం అంటూ ఆపకుండా ఉండాలి. వాడు ప్రయత్నం చేశాడు కాబట్టి ముందుకెళ్ళాడు. ప్రయత్నం చేయకుండా వాడు రిటర్న్ వెళ్ళిండు. ఒకడు ప్రయత్నం చేయకుండా రిటర్న్ వెళ్ళిండు, వాడు రీచ్ అవ్వగలుగుతాడా? రిటర్న్ వెనక్కి తిరిగి ఇది మన వల్ల కాదు అని వెనక్కి తిరిగిన వాడికి ఏం ఉపయోగం ఉండదు. ఏమీ ఉపయోగం. నేను సాధించగలను, వాడు ముందెళ్తే నేను 3వ వాడిని లేకపోతే 5వ వాడిని లేకపోతే 6వ వాడిని అయినా పర్వాలేదు, నేను చేరుకుంటాను అని అడుగులు వేసినటువంటి వాడు పట్టుదలతో వెళ్తే రీచ్ అవుతాడు. ఓకే, మనందరం కూడా ఈరోజు మరి పరమాత్మ అనుగ్రహంతో, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అలాంటి జ్ఞాననేత్రానికి సంబంధించి, పరమాత్మను దర్శించడానికి సంబంధించినటువంటి ఒక జ్ఞానాన్ని గుర్తు చేసుకునేటువంటి అవకాశం మనకి పరమాత్మ కల్పించారు. అటు పరమాత్మకు జై గురు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.